మనం ఇప్పుడు సత్సంగం అనేది రికార్డింగ్ కూడా జరుగుతుందండి. ఈ రికార్డింగ్ తర్వాత మీకు గ్రూపులు పెడతామండి. అందులో కూడా ఛానల్లో కూడా వీలుగా ఉంటే పెడతాము. కాబట్టి ఇందులో ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి ఛానల్లో కూడా వెళ్తుంది కాబట్టి మీరు ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా, అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ప్రశ్నలు ఏమైనా ఉన్నా కూడా మీరు అడగచ్చు. నేను దానికి సమాధానం చెప్తాను. మీ సబ్జెక్టులో మీకు వచ్చేటువంటి ఏమన్నా అర్థం కాని విషయాలు ఏమైనా ఉన్నా మీరు అడగచ్చు అన్నమాట. కాబట్టి ఇదే అండి. ఎందుకంటే మీరు చాలా ముఖ్యమైన విషయాలు, అంటే నేను ఛానల్లో ఎట్లా చేస్తున్నానంటే, ఛానల్లో స్టార్టింగ్ నుంచి చివరికి వస్తున్నానండి. సాధనలో మొదటి నుంచి కూడా సాధకుడు స్టార్టింగ్ స్టేజ్లో నుంచి ఎట్లా సాధన చేయాలనే దాని గురించి వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట. ఒకవేళ తర్వాత కొత్తగా వచ్చినటువంటి సాధకులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఆ రకంగా నేను చేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి లింక్ పంపించండి. పంపించేసి వినమనండి. ఇందులో సాధనలో అందరూ దీక్షలు తీసుకోవాల్సిన పని లేదు. అది వ్యక్తిగతమైనటువంటి మనకి ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ అనమాట. మనసు ప్రశాంతత కోరుకునే ప్రతి ఒక్కళ్ళు అది వినాలన్నమాట. అసలు మనసు ఏంటి, మనసు ఆరోగ్యం ఏంటి, మనసులో దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఇంద్రియాలు ఏ రకంగా కంట్రోల్ అయితే ఇంద్రియాలకి, అంటే మనకెందుకు ఈ టెన్షన్స్ వస్తాయి, ఇది కష్టాలకు మూలం ఏంటి, ఇవన్నీ సమస్యలందరికీ మరి సమస్యల నుంచి బయటపడాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. కాబట్టి ఈ ఛానల్ అనేది, అంటే మనం చెప్పేటటువంటి ఇది మార్గదర్శనం అనేది అందరికీ ఉపయోగపడుతుంది. సాధనలో ఉండే వాళ్ళకి కానీ, సాధనలో లేని వాళ్ళకి కానీ అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి అందరినీ సాధ్యంత వరకు అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అది దానివల్ల ఉపయోగం ఉంటుంది అన్నమాట. నష్టం ఉండదు, లాభమే ఉండదు అన్నమాట. ఇది మనం ఏదో పర్సనల్ గేమింగ్ కోసం దీన్ని పెట్టలేదు. కాబట్టి అందరూ మీట్లో పెట్టండి సెల్. ఎవరు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మీట్లో పెట్టలే. సెల్ మీట్లో పెట్టలేదండి. సెల్ మీట్లో పెట్టుకోండి. సరేనండి, మరి మొదలు పెడదాము. ఇప్పుడు మనకి మామూలుగా అయితే మనం హృదయబంధం పుస్తకం గురించి చెప్పుకుందామండి. హృదయబంధం పుస్తకం చెప్పకపోయే ముందర మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అది మనకి సాధనలో అంతకుముందు మనం ఒక హాఫ్ అన్ అవర్ సాధనం గురించి మనకి అంతవరకు జరిగినటువంటి విషయాలను ఒకసారి చెప్పుకునే అలవాటు ఉంది. కాబట్టి ఇప్పటివరకు ఏం జరిగింది, సాధన ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, సాధన అనేది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే, మొదటి మెట్టు ఎక్కడి నుంచి మొదలు స్టార్ట్ అవుతుందంటే ఇంద్రియ నిగ్రహం నుంచి వస్తుందండి. మనకి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయండి? కర్మేంద్రియాలకు 5 ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఒక 5 ఉన్నాయండి. ఇవన్నీ ప్రకృతిలో భాగమే అవన్నీ. మరి నీకు రియలైజేషన్, అంటే మనసు కంట్రోల్ కావాలంటే ఇంద్రియాలు ఫస్ట్, మనకి ఇంద్రియాలు అనేది ఫస్ట్ స్టెప్ అనమాట. ఇంద్రియాల కంట్రోల్ అనేది అనమాట. ఇంద్రియ సంయమనం అనేది ముఖ్యం అనమాట. మనసు ఏంటంటే, మనసు శక్తివంతం అయితే ఆలోచనలు తగ్గుతాయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనసు శక్తివంతంగా అయితే కానీ మనసు యథార్థం తెలుసుకోలేదు. మనసు శక్తివంతం కాకుండా నిరోధించేవి ఏవంటే ఇంద్రియాలే. కాబట్టి మనం ఎక్కువ మానసిక శక్తి దేనివల్ల వేస్ట్ అవుతుందంటే ఇంద్రియాల వల్ల వేస్ట్ అవుతాం. అందులో కూడా ఇంద్రియాల్లో కూడా మెయిన్ కళ్ళు. మన కళ్ళతోటే మనం ప్రతిదీ చూస్తుంటాం. ప్రతిదీ అన్ని బాహ్య ప్రపంచంలో అది కావాలి ఇది కావాలని చూసి చూసి కదా మనం తెలుసుకునేది. ఇది ఈ వస్తువు బాగుంది, ఇది బాగుంది, అది మనం ఎట్లా సంపాదించాలి. కళ్ళు అనేవి చాలా పవర్ఫుల్. ఇంద్రియాల్లో ఎక్కువ ఎనర్జీ కళ్ళ ద్వారానే వేస్ట్ అవుతుంది. మనం ఏం చేస్తుంటాం,
ఇప్పుడు ఎక్కువగా మన కళ్ళని ఎందుకు ఉపయోగిస్తాం? మనం చేసేటటువంటి వృత్తి మామూలుగా అయితే ఆ, నిత్య జీవితంలో మనం చేసే దానికి కళ్ళతోటి చూసి మనం ఈ కళ్ళను ఉపయోగించే కదా మనకి ఆ, ఆ, ఎదురుగా ఉన్న బజార్లు నడుస్తున్నా, లేకపోతే ఒక వృత్తి ఉద్యోగాలు చేస్తున్నా, లేకపోతే పని చేస్తున్నా కూడా కళ్ళు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. నయనం అనేది అన్నిటికంటే ఇంద్రియాల్లో చాలా ముఖ్యమైనది అనమాట. కాబట్టి ఎక్కువ శక్తి మనకు ప్రాణశక్తి ఎక్కడ ఖర్చు అవుతుందంటే ఈ కళ్ళ ద్వారా చూసేటువంటి కళ్ళకి కార్యకలాపాల మీద అది ఎక్కువగా దీన్ని ఖర్చు పెడతాం అనమాట. ఫస్ట్ మనం దాన్ని కంట్రోల్ చేయాలన్నమాట. అంటే కళ్ళతోటి మనం కంట్రోల్ అంటే ఎట్లా చేయాలి? మనం మనం ఎక్కువ మనం సాధారణంగా అయితే మనం ఏం చేస్తుంటాం అంటే రోజు కావాలంటే ఏదో టీవీ పెట్టుకొని కూర్చుంటాం, లేకపోతే సెల్ ఫోన్, అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉంటాయి. అందరు పొద్దుగులు ఆ రీల్స్ చూడటం, తర్వాత సెల్ ఫోన్లో పోస్టింగ్ చూడటం, అందులో పోస్ట్ చేయటం, అందులో ఏమైనా రిప్లై ఇచ్చారు, ఇవే ఆలోచనలు. సెల్ ఫోను సెల్ ఫోన్ లేకుండా చేతుల్లో ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతం. మీరు గమనించండి ఎవరినన్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా అదొక తప్పనిసరి అంగం అయిపోయింది అనమాట. ఒక శరీరంలో ఒక అంగం మరి ఒక అవయవంలాగా మారిపోయింది అనమాట. కాబట్టి సెల్ ఫోన్ పిచ్ అనేది చాలా ఎక్కువ. అందులో ఏం చూస్తారు? పోతే మంచి చూస్తున్నారంటే ఏం లేదు అందులో. ఆ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేస్తాడు, దానికి రిప్లై వస్తుంది లేదు చూసుకోవటం, యాడ్వర్స్ వస్తే వాడికి మళ్ళీ మళ్ళీ రిప్లై ఇవ్వటం, లేకపోతే వాడిని తిట్టుకోవడం చేయడం, ఇది అనమాట. మన ఎనర్జీ మొత్తం ఎక్కడ వేస్ట్ అవుతుందంటే ఈ కళ్ళు ద్వారా. కళ్ళని మనం సక్రమంగా వినియోగించకపోవడం వల్ల వేస్ట్ అవుతుంది. కళ్ళ వల్ల వేస్ట్ కావట్లేదు, ఆ కళ్ళని సక్రమంగా వినియోగించకపోవడం వల్ల వేస్ట్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? కళ్ళతోటి ఏం చేయాలి? కళ్ళు ఎందుకు ఉపయోగించాలండి? చక్కగా మంచి పుస్తకం చదువుకోవటం, లేకపోతే ఒక మంచి దృశ్యాలను చూడటానికి, ప్రపంచం బ్రహ్మాండమైనటువంటి వస్తువులు, రకరకాలైనటువంటి జీవజాలంతో సృష్టించబడింది. బయటికి వెళ్తే చెట్లు, చేమలు, పక్షులు, పండ్లు, తర్వాత పూలు, పూలతో సువాసన, సుగంధం వెళ్ళేటువంటి అన్ని రకరకాలు ఉంటాయండి. అన్ని ఇన్ని ప్రపంచం అంటే మిక్స్డ్, మంచి చెడు యొక్క మిక్స్డ్ అనమాట. మన మంచివి చాలా ఉంటాయి. ఏ తోటకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక వేసవికి వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, ఓపెన్ ఓపెన్ ఎయిర్ దానికి వెళ్ళినప్పుడు, సైడ్ దీనికి వెళ్ళినప్పుడు, సూర్యాస్తమయం ఎంత ఆహ్లాదంగా ఉంటాయండి అవన్నీ చూస్తుంటేవండి. ఆకాశంలో పక్షుల గుంపు చూసి, నల్లటి ఆకాశంలో తెల్లటి పక్షుల గుంపు చూసి రామకృష్ణ పరమహంస ఆనంద పరవశంలో సమాధి అయింది. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరన్నా ఆకాశం అంతా చూసేటట్టు తీరిక ఎవరితో ఉందా? బయటకు వచ్చి అందరూ 24 గంటలు రూముల్లో కూర్చోటం, కంప్యూటర్ మీద కూర్చోటం, లేకపోతే సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని కూర్చోటం. బాహ్యంగా పక్కన ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు, పక్కన ఇంటి ఏం జరుగుతుందో ఏం తెలియదు. ఆ వీధిలో అసలు వీధిలో కాదు, అసలు దేశంలో ఏం జరుగుతుంది ఎవరు పడుచుకోలేదు. వాడికి వాళ్ళ వాడు ఉంటాడు అనమాట. కాబట్టి అన్నిటికీ మూలం ఏంటి? దృశ్యాలకి ఒక మనం రకరకాల దృశ్యాలకి మనం బానిస అయిపోతాం అనమాట. దానిలో మన కంట్రోల్ లేకపోవడం, ఇంద్రియాల మీద కన్ను మీద మనకి కంట్రోల్ లేకపోవడం అనమాట. కళ్ళతో మనం చూసేటువంటి ఏ దృశ్యాలు చూడాలి, నియంత్రణ లేకపోవడం. కొద్దిరోజులు దానికి ఒక అలవాటు చేసేస్తాం. మనకి ఏది అవసరమో ఏది ఒక ఎడిక్షన్ అనమాట. ఒక రకంగా ఎడిక్షన్ అనమాట. ఎడిక్షన్ అనమాట అంటే అది ఒక అలవాటు కింద మారిపోయి, దురలవాటు కింద మారిపోయి మన ఎనర్జీ మొత్తం దానికే వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు టీవీ పెట్టుకుని ఉన్నారు, ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు, అంతా ఖాళీనే, పని చేసిన తర్వాత ఖాళీగా ఉంటారు. ఆ ఖాళీ టైం ఏం చేస్తారండి? ఆ టీవీలో పెట్టుకొని సీరియల్స్ అవి ఎప్పుడు కంప్లీట్ కావాలి, సంవత్సరాలు అట్లా కొనసాగుతూనే ఉంటాయి కథలు. అందులో ఏముంటాయండి? కొన్ని మంచి ఏమైనా ఉంటాయా? కోడల్ని ఎట్లా ఏడిపించాలి, కోడళ్ళు అతను ఎట్లా ఏడిపించాలి, ఇవే ఉంటాయండి కథలన్నీ అవే అందులో. అంటే ఏంటి? మనస్థితి లోపల బలవంతంగా ఒక చెడు ప్రభావాలు, ఆ రియాక్షన్స్ అన్నీ క్రియేట్ చేస్తున్నాయి అవన్నీ. ఆ టీవీలో అవన్నీ ఏం చేస్తున్నాయండి? మనలో ఉన్నటువంటి దుర్మ అంతర్లీనంగా అణిగిపోయినటువంటి దుర్మార్గ భావాలన్నీ బయటికి తెస్తున్నాయండి అవన్నీ. అవి నిరంతరం చూడటం వల్ల ఏమవుతుందండి? మీకు వ్యక్తిత్వంలో మార్పు వచ్చేస్తుంది. ఏది రివెంజ్, తర్వాత ఇవన్నీ లోపల మీరు చూసిన దృశ్యం ప్రతిదీ లోపల రికార్డ్ అవుతుందండి, అది గుర్తుపెట్టుకోండి. మీరు చూసిన ఏ దృశ్యం చూసినా కూడా లోపల రికార్డ్ అవుతుంది. అందుకనే చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కథవద్దు అని చెప్పేసి అని మూడు కోతులు ఉంటాయి అట్లా. గాంధీ మహాత్ముడు చెప్తారు, చెడు అనవాకండి, చెడు వినవాకండి, చెడు అనవద్దు, చూడవాకండి అని చెప్పండి. చెడు చూసి ఏమవుతుంది? చెడు చూసి అది ప్రభావం ఎంతవరకు అది పర్మనెంట్. చూసింది ఏమైంది? మన లోపల రికార్డ్ అయిపోతుంది. ఎక్కడ రికార్డ్ అవుతుంది? చిత్తంలో,
సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతుంది మనం రిపీటెడ్గా ఒకే చెడుని చూడటం వల్ల ఏమవుతుందంటే ఆ చెడు స్వభావం అనేది నువ్వు చెడుగా నువ్వు మారిపోతావు. దేన్నైతే నువ్వు భావన చేస్తావో, దేన్నైతే నువ్వు చూస్తుంటావో, చూసి భావన చేస్తుంటావో, దాన్ని మనసులో నిలుపుకుంటావో దానికి మారిపోతావు నువ్వు. మనసుకున్న లక్షణం అది. మనసు మామూలుగా క్రిస్టల్ శివస్వరూపం అంటే శుద్ధ స్ఫటిక సంకాశం నేత్రం పంచవక్రం ఆయన పూజ చేసేటప్పుడు శుద్ధ స్ఫటికం అండి. స్ఫటికంలో ఏమన్నా రంగు ఉంటుందా, ఏమన్నా కలర్స్ ఏమన్నా ఆకారాలు ఏముండవు. కాబట్టి భగవంతుడి స్వరూపం శుద్ధ స్ఫటికం. మనసు స్వరూపం కూడా అంతే. ఆ మనసులో మనం ఏది కలిపితే అది దాని విధంగా మారిపోతుంది. దాని నలుపు రంగు కలిపి నల్లగా మారుతుంది, తెల్ల రంగు కలిపి తెల్లగా మారుతుంది, ఎర్ర రంగు కలిపి ఎర్రగా మారుతుంది. కాబట్టి మనసుకి మనం ఏం చేయాలి, మన స్ఫటిక అంటే మనకి మాలిన్యాలను కలపకూడదండి. మనసులో ఎప్పుడు మలినాలను కలపకూడదు. ఎప్పుడు మంచిదే చూస్తుండాలి, మంచిదే ఆలోచించాలి, మంచిదే చేస్తుండాలి. మన ద్వారా పాజిటివ్ థింకింగ్ అంటే అది. పాజిటివ్ థింకింగ్ అంటే అన్నిటికీ మనం అణుచుకొని ఎవరేమన్నా కూడా పట్టించుకోకుండా ఉంటాం కదండి. పాజిటివ్ థింకింగ్ అది కాదు. మీలో సమర్థత ఉండాలి. సమర్థత ఉండి అన్నింటినీ ఫేస్ చేయగలిగే సమర్థత ఉండి ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఏదైనా నేను నేను ఫేస్ చేయగలను అని చెప్పి ఆ ధైర్యంతో కూడినటువంటి జీవన విధానం. అది పాజిటివ్ థింకింగ్. అందుకే అసమర్థుడు జీవితయాత్రలాగా అసమర్థంగా ఉండి ఏం చేయలేని సమర్థత లేకుండా, మానసికమైన స్ట్రెంగ్త్ లేకుండా, శారీరకమైన స్ట్రెంగ్త్ లేకుండా మనం నేను పాజిటివ్ థింకింగ్ చేస్తానంటే దానికి అర్థం లేదు. నీ దగ్గర అన్ని శక్తులు ఉండి, మానసిక శక్తులు ఉండి, శారీరక శక్తులు ఉండి నువ్వు మంచిగా ఉంటావు అనేది అది పాజిటివ్ థింకింగ్ అనమాట. కాబట్టి పాజిటివ్ థింకింగ్ అంటే వర్తమానాలు ఉండవు. ఒక రకంగా చెప్పాలంటే వర్తమానంలో ఎలా ఉండాలి, వర్తమానంలో టీవీ చూసినప్పుడు వర్తమానంలో ఉంటాం కదా అనొచ్చు మీరు. అట్లా కాదు. వర్తమానంలో ఇప్పుడు ఈ మనం వర్తమానాలు దేని మీద ఉండాలండి? వర్తమానాలు అంటే ఇప్పుడు బాహ్య ప్రపంచం ఉందండి. బాహ్య ప్రపంచంలో జిడ్డు కృష్ణమూర్తి చెప్పే ఫిలాసఫీ కూడా అదే. చాలా మందికి అర్థం కాదు అది. ఆయన వర్తమానంలో ఉండమంటాడు అన్నమాట. ఉదాహరణకి మనం చేస్తున్న పని ఉందండి. చేస్తున్న పని ఒక దాన్ని ఒక ఇంట్లో పని కానీ, ఆఫీసులో పని కానీ, బజార్లో పని కానీ మనం చేసేటప్పుడు మన ఏకాగ్రత దేని మీద ఉండాలి? బజార్కి వెళ్ళినప్పుడు బజార్లో ఆ దృష్టి రహదారి మీద ఉండాలి. రహదారి వచ్చిపోయే వెహికల్స్ మీద ఉండాలి. తర్వాత మళ్ళీ మనం తర్వాత మార్పులు, రహదారిలో ఉన్నటువంటి మార్పులు వాటిని అన్నింటి అబ్జర్వ్ చేసే సూక్ష్మ మనస్థితి ఉండాలా. అంటే మనసు దాని మీదే ఉండాలా. ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏ షాపులు ఉన్నాయి మీరు చూడండి. ఒకసారి మీరు మీ ఇంటి దగ్గర ఒక రహదారి దగ్గరలో రోడ్డు మీదకి వెళ్ళారు. ఆ రోడ్డు మీద ఎక్కడెక్కడ ఏమున్నాయో మీరు చెప్పగలరా? మీరు ఎందుకంటే మీరు అది అనవసరం అనుకుంటారు, దాని గురించి పట్టించుకోరు అనమాట. అంటే మనం నడుస్తున్న ప్రతి చోట కూడా, మనం ఉంటున్న ప్రతి చోట కూడా చుట్టుపక్కల ఏం జరుగుతుందో దాన్ని అబ్జర్వ్ చేసేటటువంటి మనస్థితి ఉండాలి. దాన్ని అన్నింటినీ క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. చేసేటప్పుడు నువ్వు ప్రజెంట్లో ఉంటావు అనమాట. అబ్జర్వేషన్ అనేది ముఖ్యం. మనసుకి ఏదో ఒక పని అప్పచెప్పారండి. మనసుకు పని చెప్పకపోతే ఏం చేస్తున్నది? అది వెనక్కి పాస్ట్ గురించి కానీ ఫ్యూచర్ గురించి ఆలోచించడం మొదలు పెడతాం. కాబట్టి మనసుకు పని చెప్పడం అంటే ఏంటి? నువ్వు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ మీద నువ్వు దృష్టిని కేంద్రీకరించడమే. బజార్లోకి వెళ్ళావు, బజార్లో ఏం జరుగుతుందో చూడటమే. బజార్లో ఎక్కడెక్కడ ఏ షాప్ ఉంది, ఎవడు తక్కువ ఇస్తున్నాడు, ఎవరి దగ్గర తక్కువ ఉంటాయి, అవన్నీ తెలుసుకోవాలి నువ్వు. నేను ఆధ్యాత్మిక మార్గంలో దేవుడు నామం స్మరిస్తున్నాను, దేవుడు ఏమైనా చూసుకుంటాడని చెప్పేసి గుడ్డిగా మనం ప్రవర్తించకూడదు. బుద్ధి అనేది కూడా ఇచ్చాడు. ఇంటలెక్చువల్ కెపాసిటీ దేవుడు అనేది మనకి బుద్ధి అనేది ఇంటలెక్చువల్ కెపాసిటీ ఇచ్చాడు అనమాట. దాంతో మనం ఏం చేయాలి? దాన్ని ఉపయోగించి దాన్ని మనం ఉన్న పరిసరాలను క్షుణ్ణంగా ఫస్ట్ తెలుసుకోవడం అనేది ఫస్ట్ మనసుకు అలవాటు చేయాలన్నమాట. ఇప్పుడు మనం చిన్న చిన్న విషయాల్లోనే మీరు చూడండి, ఒక ఇంటికి తాళం వేస్తామండి. తాళం వేసి కాస్త దూరం పోయిన తర్వాత వేసేవో లేదో మనకి దాని మీద ఉండదు. వేసినప్పుడు మనం మనసు ఎక్కడ ఆలోచిస్తుంటాం. మళ్ళీ కాస్త దూరం పోయి మళ్ళీ వెనక్కి తాళం వేసేవో లేదో మళ్ళీ చూసుకుంటాం. ఏకాగ్రత అంటే మనకు అట్లా ఉంటుంది. కాబట్టి మనం ఏకాగ్రత ఎట్లా ఉండాలా? ఏకాగ్రత అనేది మనం చేస్తున్న పని మీద ఏదైతే మనం చేస్తున్న ప్రజెంట్లో మనం ఎక్కడైతే ఉంటామో, బజార్లో ఉంటే బజార్లో, ఆఫీసులో ఉంటే ఆఫీసులో, ఇంట్లో ఉంటే ఇంట్లో మనం ఏం చేయాలి? మనం మన మనసుని దాన్ని చేయాల్సిన పని మీద కేంద్రీకరణ చేయాలన్నమాట. మనకి ఏదైతే డ్యూటీస్ చెప్పారో ఆ డ్యూటీస్కి ఇవ్వాలి ఇంపార్టెన్స్. మిగిలిన టైం ఏమైనా ఉందనుకోండి, మంచి గ్రంథాలని చూడటము, మంచి 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 మహాత్ములు రాసిన పుస్తకాలు చదవటం, లేకపోతే ఇంకా మంచి ప్రదేశాలకు వెళ్ళి
ప్రకృతిని పరిశీలించినా కూడా మనసు బంధాల నుంచి విముక్తి అవుతుంది. ప్రకృతిలో ఉన్నటువంటి భగవంతుడు ప్రకృతి స్వరూపంగా ఉంది. ప్రకృతి స్వరూపంగా కూడా ఉన్నాడు. భగవంతుడే అన్నింటిలో ఉన్నాడు అనమాట. కాబట్టి ఆ ప్రకృతికి సేవ చేయటం అనేది కూడా ప్రకృతిని దర్శించడం ప్లస్ అవసరమైతే సేవ చేయటం అదేటువంటి ఈ కార్యాల వల్ల కూడా మనసు ఏమవుతుందంటే మనసు బంధాల నుంచి విముక్తి అవుతుంది. మా బంధం అంటే ఏంటంటే పాస్ట్ గురించి, భూతకాలం నుంచి భవిష్యత్ కాలం గురించి ఆలోచనలతో కూడింది అది బంధం అంటే. బంధం అంటే వేరే ఏం లేదండి. బంధం అంటే ఏంటంటే మనం మనసు కదలకుండా కూర్చుంటే అది భూతకాలం గురించి ఆలోచిస్తుంది, జరిగిపోయిన సంఘటనల గురించి ఆలోచిస్తుంది, లేదా రాబోయే సంఘటనల గురించి ఆలోచిస్తుంది. అదే బంధం అనమాట. నువ్వు ఉన్నది ప్రజెంట్లో నువ్వు ఉన్నది దాని మీద ఇప్పుడున్న పరిస్థితుల మీద నువ్వు కేంద్రీకరణ చేస్తే వర్తమానంలో ఉంటావంటే ఉన్న విషయాలను చుట్టూ ఉన్న పరిస్థితి సమగ్రంగా అవగాహన చేసుకోవటం అనమాట. వర్తమానంలో ఉంటామంటే అది ఒకసారి చూసాం కదండి ఇంకేమి అదే కదా అని చెప్పాను కాదు. ప్రతి క్షణం మారుతుంది, ప్రకృతిలో ప్రతి క్షణం మారుతుంటుంది. ఇప్పుడు బజార్లో నడుస్తున్నావు, నువ్వు అదే మనిషి కనపడ్డగా వేరే వాడు కనపడతాడు. అదే మనిషి ప్రతిసారి నీకు అది వాడే ఎదురుతాడు, వేరే వాడు కనపడతాడు. వాడు ఆఖరికి ఎంత అబ్జర్వేషన్ చేయాలంటే వచ్చేవాడు నడక ఎట్లా ఉంది, వాడు హావభావాలు ఎట్లా ఉంది, నడకను బట్టి వాడే స్థితిలో ఉన్నవాడు చెప్పచ్చు మనం మనసుని. అదే ఉపయోగం ఉండొచ్చు. మనసుని ఏంటంటే మనసుని ఎంగేజ్ చేయాలి పరిశ్రమ దృష్టిలో. అవసరమైతే ఇప్పుడు వాడు వాడు ఏమన్నా సహాయం అవసరం ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకో, ఇది సహాయం చేయటం. అలాగే అందరూ ఒకే స్థితిలో ఉంటారు కదా, వృద్ధులు ఉంటారు, పిల్లలు ఉంటారు. అట్లాగే చుట్టుపక్కల కూడా మనం బాహ్య ప్రకృతిలోకి వచ్చినప్పుడు రకరకాలైనటువంటి దృశ్యాలు చూస్తుంటాం. దృశ్యాల్లో మనకి జీవజాలాలు కనపడుతుంటాయి, జంతువులు కనపడుతుంటాయి, తర్వాత మళ్ళీ రకరకాల చెట్లు, చేమలు, రకాల ఇవన్నీ కనపడుతుంటాయి. ఇవన్నీ మనం ఏంటంటే అవన్నీ మామూలే అని చెప్పేసి అని వెళ్ళిపోతుంటాం మామూలుగా. అంటే ఒక చెట్టుని చూసినప్పుడు ఇవాళ ఒక రకంగా ఉంటుంది, రేపు ఒక రకంగా ఉంటుంది. మన ఇంట్లో పెరుగుతున్న చెట్టు ఉందండి, దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దానిలో ప్రతి క్షణం మార్పులు ఉంటాయి అనమాట, ప్రతిరోజు మార్పులు ఉంటాయి అనమాట. ఆ మార్పులను కూడా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇవి ఇంత అబ్జర్వేషన్ కిందకి అబ్జర్వ్ చేసినప్పుడు సూక్ష్మ దృష్టి మీరు ఇంత అబ్జర్వ్ చేయగలిగే కెపాసిటీ మీరు పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనసు మనం మనం ఏదైతే చూస్తున్నామో దాని మీదే నిలబడి ఉంటుందండి. దాని మీద నిలబడటం అలవాటు చేయాలన్నమాట ముందర. అది ఎప్పుడు అలవాటు అవుతుంది, నువ్వు వెనకాల నీ యొక్క కర్మలు బలంగా ఉన్నంత వరకు మీకు ఆలోచనలు వస్తూ ఉంటాయండి. చిత్తంలో మీ సంస్కారాలు బలంగా ఉన్నంత కాలం మీకు ఈ ఆలోచనలు తెగవు. మీరు ఎంత ప్రజెంట్లో ఉందా కూడా మీరు ఉండలేరు, ప్రశాంతంగా ఉందా కూడా మీరు ఉండలేరు. సహనం ఉండదు మీ దగ్గర, ఓర్పు ఉండదు, ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు మంత్రం జపం చేస్తారు అనుకోండి, మంత్రం జపం చేస్తుంటే మీరు చూడండి కావాలంటే రామో కృష్ణానో లేకపోతే ఓంకారమో ఏదో మంత్రం జపం చేస్తారు అనుకోండి. ఇప్పుడు ఒక శ్రీరామ అన్నారు అనుకోండి, శ్రీరామ అని చెప్పేసి అని కాసేపు ఆగి మళ్ళీ ఒక 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 అర నిమిషం లేకపోతే ఒక పావు నిమిషం ఒక 10 సెకండ్లు ఆపి మళ్ళీ 10 సెకండ్లు మళ్ళీ శ్రీరామ అనండి. అట్లా అనలేదు, ఎమ్మడెమ్మడే వస్తుంది. ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఆలోచనలు ఏం చేస్తుంటే వాటిని మనకి బయటికి నెట్టేస్తుంటాయి అనమాట. మీకు స్థిరంగా మనకు అనుకున్న గ్యాప్ ఇవ్వనే అనమాట. శ్రీరామ అన్నాం, శ్రీరామ శ్రీరామ ఇట్లా ఈ గ్యాప్ మెయింటైన్ చేయండి, చేయలేరు మీరు. చేసి చూడండి కావాలంటే. మనం ఇప్పుడు పూజ చేసేటప్పుడు కూడా మంత్రాలు చదువుతా వరుసగా ఏదో శివాయ ఈశ్వర శిశేఖర వరుసగా చదువుకుంటాం. ఓ చోట అక్కడ ఆపండి, తర్వాత గుర్తుకురాదు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ స్పీడ్గా చదువుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ స్పీడ్గా చదువుతున్నప్పుడు నోటికి అలవాటు అయిపోతుంది, లోపల నుంచి బయటకు వస్తుంటే మనసు ఎటో పోతుంది, మనసు వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతాం. అంటే ఏంటి, ఇది అలవాటు కింద మారిపోతుంది. అలవాటుని యాంత్రికంగా చేసేస్తుంటామండి మనం. అలవాటు అనేది ఏర్పడినప్పుడు అది యాంత్రికంగా జరిగిపోతుంది. ఇంకా మా బజార్లో పోతున్నారు, అలవాటుగా మారిపోయింది అనుకోండి, ఇంకా ఏమి పరిశీలించదు, నీకేవి బజార్లో ఉన్న పరిస్థితులు ఏమి పరిశీలించదు. చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనవసరం, తలకాయించుకొని వెళ్ళిపోతుంది. మనం తెలిసిన బజారే కదా అని చెప్పేసి అందరు తలకాయించుకొని వెళ్ళిపోతుంటారు. ఇది స్థితి పోవాలి, ఇది పోవాలన్నమాట. కాబట్టి ఈ స్థితి పోవాలంటే ఏం చేయాలి, వర్తమానంలో ఉండడం అలవాటు చేయాలి. అంటే ప్రతిదీ కూడా
ప్రతిదాన్ని విశ్లేషణ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. ఒక ఆఫీసులో ఉన్నప్పుడు కానీ అందరినీ అంత పరిస్థితుల దృష్టిలో చూడాలి. మంచి ఎక్కడ ఉంటే మంచి తీసుకోవాలి, చెడు కాదు. మనం అబ్జర్వేషన్లో ఏది మంచి ఎక్కడ ఉందో మంచిని తీసుకోవటమే. ఆ గొడవలోకి వెళ్ళి బజార్లో గొడవ జరుగుతుంది అందులోకి పోయి తలదోచడం అడుగు అది మనకు కావాల్సింది. మంచి ఎక్కడుందో మంచి ఆహ్లాదకరంగా అది మనసుకి ఉల్లాసం కలిగించేది, మనసు శక్తివంతం చేసే విషయాలు ఉంటాయి అందులో, ప్రతి దానిలో ఉంటాయి అన్నమాట. దాన్ని తీసుకోవాలన్నమాట. అంతేగాని చెడుని మనం అడాప్ట్ చేసుకోవటం కాదు. చెడుని అడాప్ట్ చేసుకొని చెడు మేము అన్నింటి చూడమన్నారు కాబట్టి మేము ఇది కూడా చూస్తామండి, ఈ అది చూడటంలో ఇదే ఉంది, అన్ని మంచి చెడు రెండు ఉంటాయి, రెండింటికి ఉండాలి కదా అంటారు. రెండింటికి ఉండాలి ఉండాలి కానీ అది ఎప్పుడు ముందర మీరు రెండింటిని చూసుకుంటే రెండింటిని సమతుల్యంగా చూసేటటువంటి మనస్థితి మీకు లేదు కదా. చెడుకు తొందరగా లాగేస్తుంది అందుకే. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, ముళ్ళుతో తీసేసి రెండు ముళ్ళు అవతల పరేయమంటారు రామకృష్ణ పరమహంస. ముళ్ళుని తీయాలంటే ముళ్ళు కావాలి, ఆ ముళ్ళు వచ్చిందా రెండు ముళ్ళు అవతల పరేయమంటారు. కాబట్టి చెడుని ముందర మీరు దాన్ని చూడకుండా మంచిని చూడటం, పాజిటివ్ థింకింగ్ అంటే మంచిని చూడటం, అందరిలో మంచిని చూడటం అనేది అలవాటు చేసుకోవాలండి. మంచి దృశ్యాలను చూడటం, మంచి అలవాట్లు చేసుకోవటం, ఇవన్నీ చేసుకోవాలి. అప్పుడు పాజిటివ్ థింకింగ్ వల్ల ఏమవుతుందండి, మీ యొక్క ఎనర్జీ వేస్ట్ కాదు. ప్రాణశక్తులు అనేవి అంటే మన మనశక్తులు కానీ ప్రాణశక్తులు కానీ వేస్ట్ కావాలి. ఇప్పుడు మీకు అంతకుముందు మీకు చాలాసార్లు చెప్పాను, ఒక భారతంలో దుర్యోధనుడు ధర్మరాజు గురించి చెప్పాం. ఏం చెప్పాం, దుర్యోధనుడు గురించి ఏం చెప్పాం, దుర్యోధనుడిని వాడు ఎప్పుడు నెగిటివ్ థింకింగే. దుర్యోధనుడు ప్రతి ఒక్కళ్ళు లోపాలే చూస్తుంటాడు అన్నమాట. ధర్మరాజు అందరిలో ఉన్నటువంటి మంచినే చూస్తాడు అన్నమాట. మంచి వాళ్ళు ఎవరు ఉన్నారా అని చెప్పాడు, నాకు అందరు మంచి వాళ్ళే కదా కనపడుతున్నారు అంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో మంచి ఉంటుంది కాబట్టి, నాకంటే వాళ్ళు ఆ మంచితనంలో ఆ ఒక్క గుణం వాళ్ళు ఎక్కువ ఉంది కాబట్టి నాకంటే వాడు గొప్పవాడే అని చెప్పి అంటాడు. దుర్యోధనుడు అడిగితే అందరిలో చెడునే చూస్తాడు, చెడునే కోరుకుంటాడు. కాబట్టి వాళ్ళు నాకు అందరూ చెడ్డవాళ్ళుగా కనపడుతున్నారు అని చెప్పి అంటారు. వే ఆఫ్ థింకింగ్ అనమాట. నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్. అది దానివల్ల ఏమైంది, ధర్మరాజు ప్రాణశక్తి లెవెల్స్ పెరిగినాయి బాగా. పెరిగి ఆయన చాలా కాలం రాజ్యం చేశాడు, చాలా కాలం బతికాడు. దుర్యోధనుడు మరి ఈ నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ ఆలోచనల వల్ల ప్రాణశక్తి లెవెల్స్ పడిపోయి ఏమైంది, తొందరగా 60 ఏళ్ళు 120 ఏళ్ళు బతకాల్సిన వాడు 60 ఏళ్ళగా పోయాడు. ఎట్లా వాడొకడే కాదు, వాడితో పాటు వంశం మొత్తం పోయింది. కాబట్టి చెడుని అనేది మన సృష్టి ఎట్లా ఉంటుందంటే మంచి చెడులు కలయిక అండి, ద్వంద్వాలు. కానీ సుఖం అంటే దుఃఖం ఉంటుంది, సుఖం ఉంటే దుఃఖం ఉంటుంది, అంటే లాభం ఉంటే నష్టం ఉంటుంది. ద్వంద్వాలు మన ద్వంద్వాలతో కూడింది ఈ ప్రపంచం. కాబట్టి మనం ద్వంద్వాలు ఏది తీసుకోవాలండి, ద్వంద్వాల్లో ఫస్ట్లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే మంచి ఎక్కడ ఉందో మంచిని మనం అడాప్ట్ చేసుకోవాలన్నమాట. కాబట్టి మీరు బాహ్య ప్రపంచంలోకి వచ్చారండి. బాహ్య ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మీరు బాహ్యంగా ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి భగవంతుడు ఏర్పరిచిన ప్రకృతి ఇదంతా. ఈ ప్రకృతిలో జరిగే మార్పులు మీరు సూక్ష్మతో అర్థం చేసుకోవడం అనేది మీకు తెలియాలన్నమాట. మనం ఏం చేస్తామంటే ఇంట్లోనే కూర్చుంటామండి, ఇళ్ళల్లోనే కూర్చుంటాం అందరం. 24 గంటలు ఇంట్లో కూర్చొని పొద్దుగులు ఈ మనం నిర్మించినటువంటి ఈ ఒక ప్రపంచంలోనే బతుకుతుంటామండి. ఇందులో మన ఈ టీవీలు, తర్వాత ఏసీలు, ఇవన్నీ రకరకాల వస్తువులు, సౌకర్యాలు జరుగుతున్నటువంటి ఇళ్లలో ఉంటున్నామండి అందరం. బాహ్య ప్రపంచంతో, బాహ్యంగా ఉన్నటువంటి ప్రకృతితోటి మనం ఏమైనా అనుసంధానం అవుతున్నామా? పొద్దున్నే బయటకు వచ్చి సూర్యుడిని చూసే వాళ్ళు ఎవరు ఉన్నారా? అంటే తెల్లవారుజామున 7-8 వస్తున్నారు, శుభ్రంగా లేచి హాడిగా అన్ని పనులను పూర్తి చేసుకొని ఏది అప్పటిదాకా ఏసీ గదిలో సూర్య రశ్మి కూడా లోపల కూడా తగలదు, లోపల కూడా రాదు. అటువంటి ఎలాలో బతుకుతాం, అటువంటి చోట్ల బతుకుతాం మనం. ప్రకృతి దగ్గరగా మనం ఎవరన్నా బతుకుతున్నామా? ప్రకృతిలో జరిగే మార్పులు మీరు గమనించారు ఎప్పుడన్నా? ప్రకృతిలో ఎన్ని రకాలైనటువంటి సంగీతం అంటారు దాన్ని, ఒక రమ్యమైన సంగీతం ఉంది ప్రకృతిలో. మీరు ఎప్పుడన్నా ఆ సంగీతం విన్నారా? మీరు ఎప్పుడన్నా వినడానికి ఎక్కడ చూడితే మనకి పొద్దుగులు అన్ని వీళ్ళే, మనకి పొద్దుగులు వీళ్ళే, భార్య బిడ్డలు, చుట్టుపక్కల బంధువులు వీళ్ళేదంటే వాళ్ళతోటే సరిపోతుందండి. ఇవన్నీ మనం బతికేదంతా ఏంటంటే మనోమయ ప్రపంచంలో బతుకుతున్నామండి. మనసుకు సంబంధించినట్టు ఏదంటే మనసుకు సంబంధించిందే. మనం హృదయగతంగా ఉన్నటువంటి అనుభూతులు ఏవైతే ఉన్నాయో, హృదయగతమైన అనుభూతులు అంటే ప్రేమ, తర్వాత దయ, తర్వాత
ఆ, సహనశీలత, ఇవన్నీ ఏంటంటే హృదయానికి సంబంధించిన ఉంటుంది. హృదయగతమైన భావాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి తెలియవు. యథార్థంగా హృదయగతమైన భావాలకి మనిషి రావాలి. హృదయగతమైనటువంటి భావాలలో మనిషి మునిగి తేరాలి. అదే ఆధ్యాత్మికత అంటే అదే. హృదయం కనెక్ట్ కావాలన్నమాట. హృదయం కనెక్ట్ అయితే నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తావు తప్పితే నిరంతరం నువ్వు ఈ లౌకిక ప్రపంచంలో ఉంటూ లౌకికమైనటువంటి వీళ్ళ వ్యక్తుల మధ్య ఉంటూ లౌకిక సౌఖ్యాలు అనుభవిస్తూ నువ్వు ఉండలేవండి. ఏది ఆచరణ స్థితికి మనం ఉన్నత స్థితికి వెళ్ళలేవు అనమాట. ఆధ్యాత్మికంగా నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళాలంటే నువ్వు హృదయం కేంద్రానికి వెళ్ళాలి నువ్వు. అంటే ఆ సాధన అట్లా సాధన ద్వారా వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. సాధన ద్వారా వెళ్ళాలంటే హృదయ కేంద్రం ఓపెన్ కావాలంటే ప్రేమతత్వం అనేది పెరగాలి. ప్రేమతత్వం అంటే ఏ పనినైనా నువ్వు పనిని కానీ వ్యక్తులు కానీ జీవులు కానీ ఏదైనా కూడా మనం మనం సహాయం చేసేటువంటి నేచర్ ఉండాలంటే ప్రకృతిలో ఉన్న జీవులందరికీ సహాయం చేసే నేచర్ అది ప్రేమ వల్ల ఏర్పడుతుంది అన్నమాట. ప్రేమతత్వం ఉండటం వల్ల ఏర్పడుతుంది. నేను నా పిల్లలు నా ఫ్యామిలీ అనుకుంటే అది స్వార్థం. నిస్వార్థంగా మనం కర్మలు చేయటం మొదలు పెడితే నిస్వార్థంగా మనకున్న పరిధిలో మనకి సాటి జనులకి ఇతరులకి మనకు సహాయం చేయ యజ్ఞ కర్మలు ఉంటారు దానిలో. ఆ భగవద్గీతలు ఏమంటారంటే యజ్ఞ కర్మలు ఉంటారు. యజ్ఞ కర్మలు అంటే ఏంటి? 10 మందికి నిస్వార్థంగా మనకు సహాయం చేయటం అనమాట. మనకున్న దాంట్లో సహాయం చేయటం. మనకేది ఉంటుంది, అందరికీ డబ్బులు ఉండవు కదండి అంటారు. డబ్బులు కాదండి, శక్తి ఉంటుంది. శక్తిని ఉపయోగించి ఇతర వాడు సఫర్ అయితే సహాయం చేయి. తెలివితేటలు ఉంటాయి. ఆ తెలివితేటలు ఉపయోగించి అవతల వాడికి సరైన సలహా ఇవ్వు. అది కూడా సాయమే కదా. తర్వాత సపోర్ట్ ఉండు, పోని మంచి చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ ఉండు, మంచి పనులు జరుగుతున్న చోట. ఇవన్నీ యజ్ఞకర్మల కిందకు వస్తాయి. కాబట్టి ఈ యజ్ఞకర్మలు చేసినప్పుడు చేసినప్పుడు ఏమవుతుందంటే అవి మనకి ఒక రకమైన తృప్తిని ఇస్తాయండి. ఆ తృప్తి అంటే అది ఆ తృప్తి అనేది ఎవరు మనం అది డబ్బుల వల్ల రాదు. మీరు మనసులో చేసేటువంటి అచీవ్మెంట్స్ వల్ల కానీ వాటి వల్ల రావు అండి. అవి తృప్తి ఇవ్వటంలోనే ఉంటుంది. మనసుకేమో తీసుకోవటంలో ఉంటుంది రద్దీ ఎక్కువ. మనసు లక్షణం ఏంటంటే తీసుకోవటం అన్ని. ఈ పని చేస్తే మనకేం లాభం, అసెస్మెంట్ చేసేది మనసు అనమాట. ఇక్కడ హృదయ పరిధికి మీరు ఎప్పుడైతే వచ్చారో అక్కడ ఇవ్వటమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి ఒక్క సాధకుడు రావాల్సింది ఏంటంటే హృదయ పరిధికి రావాలండి. ప్రతి హృదయం ఓపెన్ అదే హృదయ బంధం అనే పుస్తకం దానికి పేరు పెట్టింది అదే ఆయన. దానికోసం పెట్టాం హృదయ బంధం. హృదయంలో ఉన్న భావాలను బయటకు తీసుకురండి బయటికి అని చెప్పేసి ఎట్లా వస్తాయి బయటికి? హృదయంలో ఉన్న భావాలు ఆ సహనం, ఓర్పు, దయ, ప్రేమ అవన్నీ ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీసుకురండి. అది ఎట్లా వస్తాయి బయటికి? మథనం వల్ల వచ్చినాయి. మథనం వల్ల ఏమొచ్చినాయి? సముద్ర మథనం వల్ల ఏమొచ్చినాయి అండి? అందులో నుంచి మణులు, మాణిక్యాలు, అపహస్తులు, తర్వాత కామధేను, కల్పవృక్షం ఇవన్నీ వచ్చినాయండి. ఇక్కడ మన హృదయ మథనం వల్ల ఏమొస్తాయండి? ఫస్ట్ ఫస్ట్ వచ్చేది కామక్రోధాలు. ఇవే వస్తాయి. కామక్రోధాలు, లోవాలు ఇవన్నీ హృదయంలో ఉంది తెస్టేసుకుని కూర్చున్నాయి అన్నీ. మనం యథార్థ స్వరూపం తెలియకుండా పట్టుకున్నాయి. కాబట్టి ఫస్ట్ అవి అడ్డుపడుతుంటాయి హాలాహలంలాగా. అది ఆ హృదయ కేంద్రానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది కొద్ది పాజిటివ్ థింకింగ్ తోటి, ఆ సహనంతో, ఓర్పుతోటి, ప్రేమతోటి మనం పనులు చేయటం కానీ సమాజంలో ఉన్నప్పుడు కానీ ఏమవుతుందంటే దాన్ని మదనం అంటే ఏంటి? మదనం అంటే ఘర్షణ, మంచి చెడుకు ఉన్న ఘర్షణ అనమాట. మంచికి చెడుకు ఉన్నటువంటి ఘర్షణ అది తప్పనిసరిగా సాధనలో ఉంటుంది. మంచి చెడు ఉన్నటువంటి ఘర్షణ సాధనలో ఉంటుంది. ఆ సాధనలో ప్రతి ఒక్కడు అవి సాధన అంటే అదే, తపస్సు అంటే అదే. మంచి ఆ చెడు నుంచి మంచికి రావాలండి. ఒక అలవాటును పోగొట్టుకోవాలంటే ఎంతో తపస్సు చేయాలి. ఒక చెడు అలవాటును పోగొట్టుకోవాలంటే దానికి ఎంతో శ్రమ చేస్తే కానీ మీరు ఎన్నో మానసిక నిగ్రహం ఉంటే కానీ ఒక చెడు అలవాటును పోగొట్టుకోలేడు. అంత ఈజీ కాదు ఒక చెడు అలవాటును పోగొట్టుకోవాలంటే. అట్లాగే దాన్ని అందుకని ఏం చేశారంటే మదనం అంటే దాన్ని చిలకటం అనమాట. మనోమదనం అనమాట. మనసుని మదించడం అనమాట. అందులో ఉన్నటువంటి మాలిన్యాలను ఎక్కడెక్కడ మూల ఉన్నటువంటి అహంకారం పూరుతున్నట్టు ఆలోచనలు ఏమంటాయి చూసారా? వాటన్నిటిని వెతికి బయటికి తీసుకురావాలండి. బయటికి తీసుకొచ్చి వదిలించుకోవాలి వాటిని ఫస్ట్. అదే హాలాహలం అంటే అది. ఇప్పుడు మామూలుగా దేవదాములు సముద్ర బంధనం చేశారని చెప్పి అంటారు కదా. సముద్ర బంధం అంటే ఇదే మనోబంధం. మనసులో ఉన్నటువంటి రాక్షసులు ఈ ఎర్రషెడ్డు వర్గం ఏదైతే ఉందో అవి నిన్ను లాగుతుంటాయి, ఇవి లాగుతుంటాయి. ఏది మంచి ఉంది, మనిషిలో మంచి ఉంది, చెడు ఉంది. కానీ ఇప్పుడు ప్రాబల్యం ఏది? చెడు ప్రాబల్యం ఎక్కువ ఉంది.
రాక్షసుల ప్రాబల్యం ఎక్కువ ఉంది. దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని ఆ మదనం ద్వారా మంచిది బయటికి తీసుకురావాలి. మొట్టమొదటి ఇవే వస్తాయి, చెడువే డామినేట్ చేస్తుంటాయి. మనం ఫెయిల్ కాకూడదు. మనం దిగులు పడిపోయి శాపం అంతా పోయిందని చెప్పేసి ఇప్పుడు విశ్వామిత్రుడు కథ తెలుసు కదా. ఆయన తపస్సు మొదలు పెడితే ఫస్ట్ కోపం కోపం అనేది బయటకు వచ్చి తపస్సు అంతా వరకు, తర్వాత కామం బయటకు వచ్చి తపస్సు అంతా వరకు, ఇంకా పట్టుదలతోటి మళ్ళీ వెళ్తాడు, ముందరికి వెళ్తాడు, బ్రహ్మర్షి అవుతాడు అనమాట. అట్లాగే వ్యక్తి సాధనలో ముందరికి వెళ్ళాలంటే ఈ నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో నెగిటివ్స్ తప్పనిసరిగా ప్రతి ఒక్క జీవితంలో నెగిటివ్స్ వస్తాయి. నాకే వచ్చినాయని చెప్పేసి బాధపడకూడదండి. ఆ నెగిటివ్స్ తట్టుకున్న మనిషి ముందరికి ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు సాధన యథార్థమైన సాధన బిగిన్ అవుతుంది. అంతేగాని నెత్తిమీద చేపెట్టడం కానీ నాకు అన్ని పనులు బేగరీ ఇవన్నీ వచ్చేస్తాయి అని చెప్పేసి ఇప్పుడంతా దుర్మార్గపు గురువులు తయారయ్యారు బయట. ఏది 5 నిమిషాల్లో ఆన్లైన్లో మీకు యాక్టివేషన్ చేసేస్తాం, అయిపోతుంది మీకు, మీరు అక్కడెక్కడ ఉన్నది నేను ఇక్కడ చూపుల ద్వారా ఇచ్చేస్తాము, పునల్ని యాక్టివేషన్ చేస్తాం అనేటువంటి దుర్మార్గపు గురువులు అంత విశ్వం మొత్తం వాళ్ళే ఉన్నారు. మొత్తం యథార్థం ఎవరు చోట్ల. యథార్థం ఎట్లుందండి? యథార్థం అంటే ఇది సాధన. యథార్థమైన సాధన విధానం అంటే ఎంతో దానికి తపస్సు చేయాలి. మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని వదిలించుకోవాలంటే అది బయట వాడు ఎట్ట చేస్తాడండి? వాడిని చేపెట్టగా పోతాయి అవన్నీ. మనలో ఉన్నట్టు అహంకారం పోవాలంటే చేపెడితే పోతుందండి అది. ఎంత తపస్సు చేయాలి అహంకారం సంబంధించిన లక్షణాలు పోవాలంటే. కాబట్టి మీరు అటువంటి వాళ్ళు వాళ్ళలో పడద్దు. యూట్యూబ్లు తెలియదు, యూట్యూబ్లు కానీ ఫేస్బుక్లు కానీ తీసి అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కడు గురువే. ఆ తెలుసుకోగానే సబ్జెక్ట్ తెలుసుకోగానే వాడు గురువు అవతారం ఎత్తేస్తాడు. అందరిని ఎత్తిన చేతులు పెడతాడు. అది యథార్థమైన గురువు ఏంటంటే వాస్తవం చెప్పాలి. ఇది సాధన నీ దగ్గరే ఉంది, నువ్వు మారాలి. గుర్రాన్ని తీసుకెళ్ళి నీళ్ళ దగ్గర తీసుకెళ్తాం, తాగితే అది దప్పికైతే తాగుతుంది. తాగించడం వాడి చేతిలో ఉండదు. అంటే గురువు ఏంటంటే సద్గురువు అయినా కూడా, సద్గురువు అంటే ఎవరైతే యథార్థం తెలుసుకున్న గురువు ఉంటాడో, అంటే అనుభవం అయినటువంటి గురువు ఉంటాడో, వాడు యథార్థం చెప్పి నీకు దారి చూపిస్తాడు అంతే. ప్రయాణం చేయాల్సింది నువ్వే. అంతేగాని నెత్తిమీద చేయబడితే అన్నీ వచ్చేస్తాయని భ్రమలో మీరు లోపు కావండి. నేనే చేస్తాను అన్నిటి నా పాదాలు పట్టుకో. ఇది ఎంత దుర్మార్గపు నికృష్టపు చేష్టలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది మీరు వాటి వల్ల పడద్దు. ఎవరి సాధన వాళ్ళే చేసుకోవాల్సింది. ఎవరి సాధన వాళ్ళే చేసుకోవాల్సిందే. ఎవరికి వాళ్ళు బాగుపడాల్సిందే తప్పితే ఎవరు వచ్చి మిమ్మల్ని పైకి తీసుకురాలేరండి ఎవరు కూడా. రామకృష్ణ ప్రభు చాలాసార్లు చెప్పాడు అది. నేను కష్టపడి వెన్న తయారు చేసుకుంటే నీకు ఎలా వస్తుంది అది? పాలు జిలికి నేను పెరుగు జిలికి వెన్న తయారు చేసుకున్నాను, మజ్జిగ జిలికి. అది నేను కష్టపడి తయారు చేసుకున్నాను, నాకు ఫలితం నాకు దొక్కుతుంది అది. అంతేగాని నేను తయారు చేసుకున్నాను నీకు ఎట్లా ఇస్తాను నేను? నువ్వు కావాలంటే నువ్వు తయారు చేసుకోవాలా. సాధన కూడా ఏంటంటే ఎవరికి వాళ్ళు డెవలప్ కావాల్సినటువంటి విధానం అన్నమాట ఇది. సాధన అంటే సాధన అనేది ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకొని, ఎవరికి వాళ్ళు సొంతంగా మన లోపాలని, ఎవరి లోపాలు వాళ్ళకి తెలుస్తాయండి. ఎదుటివాడికి ఎట్లా తెలుస్తాయి? కాబట్టి ఈ సాధన అనేది వ్యక్తిగతం. అది వ్యక్తిగతమైన సాధన. అది గురువు దారి మాత్రమే చూపిస్తాడు, గుర్తుపెట్టుకోండి. గురువు యొక్క ఇదేంటంటే ఆయన చెప్పేది ఏంటంటే, ఆయన దీక్ష ద్వారా కానీ కొంచెం శక్తి ఇచ్చినా కూడా, దీక్ష ద్వారా కొంచెం శక్తి సంక్రమించినా కూడా వెళ్ళే మార్గం ఇది నాయన అని చెప్తాడు అనమాట. అంటే నీలో ఉన్న సహజంగానే నీలో ప్రతి ఒక్కళ్ళ శక్తి ఉంది. ఎందుకని? భగవంతుడు ప్రతి ఒక్కళ్ళలో ఉన్నాడు. అంటే భగవత్ శక్తి ఉంది, సమస్త శక్తులు ఉంటాయి. ఆత్మ ప్రతి ఒక్కళ్ళలో ఉంది కదా, జీవాత్మ అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది, జీవిలో ఉంది. కాకపోతే మనం దాన్ని గమనించకుండా ఇంకెవరన్నా ఫ్రీగా మనకి ఫ్రీ బీచ్కి అలవాటు పడ్డారు అందరూ. ఫ్రీగా వస్తే లైన్లో ఉంచోది, సేపు లైన్లో ఉంచోది, ఆ ఫ్రీగా వచ్చి సంతోషపడటం అనేది అందరికి అలవాటు అయిపోయింది. అట్లాగే ఆధ్యాత్మిక సాధనలు కూడా ఫ్రీగా వస్తాయని చెప్పి ఎవరైనా నెత్తి మీద చేపెట్టగానే, లేకపోతే కాళ్ళు పట్టుకోగానే గురుగారి దగ్గరికి వెళ్ళి ఊరికి చూడంగానే మార్పులు వచ్చేస్తాయి అనుకున్నారు. ఏమి రావు. 100% నేను రాసేస్తాను అనమాట. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఆ స్థాయికి వెళ్ళారండి? వివేకానంద స్వామి అటువంటి వాళ్ళు చెప్తే ఎంతమంది ఆయన చెప్పిన విషయాలను అర్థం చేసుకున్నారు చెప్పండి? రమణ మహర్షి దగ్గరికి ఆయన ఆశ్రమానికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఆ స్థాయి ఆయన చెప్పినటువంటి యథార్థ విషయాలు అర్థం చేసుకున్నారు? వేల మంది ఎక్కడి నుంచి వచ్చారు అందరూ. ఆయన ఒక్కటి తప్పితే రమణ మహర్షి స్థాయి ఉన్న వాళ్ళు ఎవరన్నా మరి ఉన్నారా? ఎవరైనా వచ్చారు అక్కడ? కాబట్టి ఆధ్యాత్మికత అనేది ఇది ఒక
దీన్ని ఏం చేస్తారంటే ఒక ఒక రకమైనటువంటి దాన్ని వ్యాపార దీనికి దృష్టితోటి ఆధ్యాత్మికంగా కూడా తయారు చేశారండి. ఈ నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని జనాలకి ఆ నమ్మకాలని భయంతో కూడిన నమ్మకాలను ఏర్పరుస్తున్నారు. యూట్యూబ్ పెట్టుకోండి ఒక ఆమె అంటుంది నాకు ఆయన విష్ణుమూర్తి కనపడ్డాడు, నాకు బ్రహ్మదేవుని కనపడ్డాడు, కూర్చొని నన్ను పిలిచారని చెప్పాను. ఎంత హాస్యాస్పదం అండి అది. దేవతలకి దేవతలు అంటే నామరూపాలు ఉంటాయండి దేవతలకి. రూపం అంటే ఇప్పుడు భగవత్ స్వరూపం ఎట్లా అంటే కాంతి స్వరూపం. దేవతలు చూడాలంటే నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలి. నువ్వు నీ శక్తి అంత సూక్ష్మ స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు దేవత దర్శనం చేయాలంటే భగవద్గీతలో చెప్తాడు కదా అర్జునుడికి, విశ్వరూప సందర్శనం చేసేటప్పుడు నీకు మాంస శిక్షువులతో వాళ్ళని చూడలేవు, నువ్వు అటు చూడలేవు, నీకు దివ్య శిక్షువులు ఇస్తున్నావు చూడమంటాడు. దివ్యమైన నేత్రాలు ఇస్తున్నాను, యథార్థం దర్శించమంటాడు. అప్పుడు ఆయన ఒక స్థాయిలో చూస్తాడు. యథార్థంగా రూపాలు నామరూపాలు ఏవి యథార్థం కాదు, నామరూపాలు అనేవి యథార్థం కాదండి. అది కూడా ఒక స్థాయి వరకు యథార్థం. అది అసలు యథార్థం ఏంటంటే అంతా కాంతే, మొత్తం సమస్తం కాంతేనండి. ప్రపంచం మొత్తం కాంతి స్వరూపమే, కాంతి నుంచి ఏర్పడ్డాయి. ఇప్పుడు కాంతి ఘనీభవిస్తే మనము ఇప్పుడున్నటువంటి నామరూపాలు ప్రపంచం ఏర్పడుతుంది. కాంతే. ఇప్పుడు చూడండి మనకి ఇంత పెద్ద విషయం ఉంది కదా, ఇందులో దేశాలు రకరకాల నదులు పర్వతాలు అన్నీ ఉన్నాయి కదా. ఇంత పెద్ద విషయాన్ని మీరు శూన్యం నుంచి పైకి ఆకాశంలోకి పైకి వెళ్ళి చూస్తే గాలిలో తేలుతున్నట్టుగా అందరూ గమనిస్తారు కదా. దాంతో తిరగటం ధర సూర్యుడికి తిరుగుతుంది. దానికి అది విరిసి ఏమన్నా ఉందా, కింద ఏమన్నా, లేకపోతే ఏమన్నా గాలిలో ఎట్లా నిలిచింది అంత పెద్ద విషయం. అంటే ఈ మనకు శూన్యంగా కనపడుతున్నటువంటి ఈ విషయం మొత్తం ఏంటంటే ఒక శక్తితోటి నిండి ఒక మహాశక్తితోటి నిన్న సముద్రం అనమాట. ఇదంతా మన కళ కనపట్ల, మన కళ్ళు చూడలేవు, అవి చూడట్లా, చూసే కెపాసిటీ మనకు లేదు. అదేంటంటే ఇదంతా ఒక శక్తి, బ్రహ్మాండ శక్తి తోటి నిండినటువంటి మహాసముద్రం ఉంది. సముద్రంలో బిడ్డ ముక్కేస్తే ఎట్లా తెలుస్తాయండి? ఈ నామరూపాలు ఇవన్నీ కూడా ఈ బాహ్య ప్రపంచంలో కనబడుతున్నటువంటి ఈ పర్వతాలు కాదు, సముద్రాలు కాదు, ఇవన్నీ కూడా ఒక కాగితం మడవలు లాంటివి అనమాట. అన్ని ఆ శక్తి సముద్రం తేలుతుంటాయి అంతే. అది ఇప్పుడు చూడండి మన వీళ్ళు కూడా సైంటిస్టులు ఏం చెప్తారు, అది నక్షత్రాలన్నీ కూడా అవి కొంతకాలం ఉండిన తర్వాత బ్లాక్ హోల్ అనే దాంట్లోకి వెళ్ళిపోతుంటే మళ్ళీ పుడుతుంటే ఇది చేస్తుంటే అని చెప్పంటారు. ఆ బ్లాక్ హోల్ అంటే ఏంటండి? శూన్యమే కదా. ఆ శూన్యంలోకి అన్ని వెళ్ళిపోతున్నాయి అన్నీ. అక్కడ శూన్యం అంటే శక్తి, అపరిమితమైన శక్తి అంటే లోపలికి వెళ్తున్నాయి, మళ్ళీ బయటకు వస్తుంది, వ్యక్తం అవుతుంది అనమాట. అంటే ఒక రిధం ఉంది సృష్టిలో. నిన్న మీకు పెట్టినటువంటి దాంట్లో రసల్స్ చెప్పినటువంటి ఒక థీరీ ఒకటి మీకు చెప్పాము మనం ఒకసారి. విష్ణుదేవ్ మహారాజు చెప్పినటువంటి దానిలో ఆయన ఆయన శిల్పకారుడు అనుకుంటా. ఆయన రసల్స్ అనమాట. రసల్స్ 1921 టైంలో ఆయన సిద్ధాంతాల గురించి శాస్త్రజ్ఞులు చెప్తే అందరూ ఆయన్ని పిచ్చోడని చెప్పేస్తున్నారు అందరూ. ఆయన మెంటల్ వచ్చింది ఆయనకి అని చెప్పి అంటున్నారు. ఆయన ఏం చెప్పాడంటే ఆయన సిద్ధాంతాలు 3-4 సిద్ధాంతాలు చెప్పాడు ఆయన. అది ఒక్కడే అర్థం చేసుకోవాలి. ఒక్కడే ఒక వ్యక్తి మాత్రం అర్థం చేసుకొని ఇవి ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులకి ఇవి అర్థం కావు, ఇంకా 1000 సంవత్సరాలు పోతే కానీ ఆ స్థాయికి మనుషులు జారలేదని చెప్పేసి అన్నారు. మనకు ఎదురుగా కనపడుతున్నటువంటి నామరూపాలు దొరికిన ప్రపంచం యథార్థం అనుకుంటే ఇవాళ అసలు ఈ ప్రపంచం అనేది మొత్తం శక్తిమయం అని చెప్తున్నాడు అనమాట. అంత కాంతితోటి ఏర్పడ్డాయి. కాంతి గంది వీవిస్తే ఈ రకంగా క్రిస్టలైజ్ ఫారంలోకి వచ్చినప్పుడు ఈ స్థూల ప్రపంచం ఏర్పడినట్టు కాంతే. కాబట్టి ఇది ఎప్పుడు మన యోగులు ఎప్పుడు చెప్పారు ఈ సంగతి? ఎలా చెప్పారు? నిరుకల్ప సమాజ స్థితికి వెళ్ళినప్పుడు ప్రపంచం ఉండదండి, ఒక వెలుగే కనపడుతుందని చెప్పారు. నిరుకల్ప సమాజ స్థితి ఏంటంటే మనసు నిశ్చలం కావడం, మనసు శుద్ధం కావడం, శుద్ధ మనసు అనమాట. అందులో ఒక్క ఆలోచన కూడా లేకుండా పోయినప్పుడు అది నిరుకల్ప సమాజ స్థితి అంటారు. ఆ స్థితి వచ్చినప్పుడు ఇంక ప్రపంచం లేదు, ఇక ప్రపంచంలో నామరూపాల ప్రపంచం లేదు. ఈ ఘనం పదార్థం ఉన్నటువంటి ఈ రాళ్ళు రప్పలు ఇవి ఉండవండి. కాబట్టి అది అది యథార్థ స్థితి. యథార్థంగా మన సైంటిస్టులు దర్శించిన స్థితి కానీ, తర్వాత మళ్ళా మన ఋషులు దర్శించిన స్థితి కానీ అదనమాట. కాబట్టి ఈ స్థితికి వెళ్ళాలంటే, ఆ స్థితికి రావాలంటే మనసు ఎంత ప్యూరిఫై కావాలండి. చిత్తం, సంస్కారాలు, ప్రతిదీ మన అహంకారం ఎన్ని రూపాయలు ఉంది ప్రతి ఒక్కరికి. ఈ అహంకార ఛాయల్ని పోగొట్టుకోవడం ఎంత కష్టం. ఒకటికి కులం ఏంటంటే కుల అహంకారం ఉంటుంది, ఒకటికి మత అహంకారం ఉంటుంది, ఒకటి చదువుకున్న అహంకారం ఉంటుంది, ఒకటికి అందగాడని చెప్పే అహంకారం ఉంటుంది, ఒకటి నేను
ఇల్లు వాకిలు నేను అహంకారం, ఎన్ని రకాల అహంకారం ఉన్నాయి. ఇవన్నీ మనసు లోపల అనేక రకాల మూసలు తయారు చేసి పెట్టిందండి లోపల. అవి కరగాలంటే ఏం చేయాలండి? అవి కరగాలంటే ఏం చేయాలండి? అవి కరగాలంటే నువ్వు ప్రయత్నం చేయాలి, నువ్వు సాధన చేయాలి. సాధన చేయాలంటే నువ్వు, ఆయన వివేకానంద స్వామి ఏం చెబుతాడంటే, మీరు దేవాలయాలకు పోయి దండ పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి రావడం కదయ్యా. ఈ దీన దుఃఖితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడిచే దేవాలయాలు, వాళ్ళు నడిచే దేవాలయాలు, వాళ్ళు దేవాలయాలు నడవగా వీళ్ళు నడుస్తున్నారు. వీళ్ళ దైవత్వం ఉంది, వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు దివ్యత్వం గర్భితంగా ఉంది. కాబట్టి నువ్వు ఒక నారాయణ సేవ చేయమంటావు. ఎట్లా చేయమంటావు? జీవుణ్ణి ఒక దరిద్ర నారాయణుడిగా సేవ చేయమంటావు. దరిద్ర నారాయణుడు లోపల ఉన్నట్టు నారాయణ స్వరూపాన్ని భావన చేసి చేయమంటాడు. నీలో అహంకారం మొత్తం వదులుకో. అటు ఆ రకంగా వదులుకోమన్నాడు. అవతల వాడు తక్కువ, నేను ఎక్కువ అనే భావం చేసేది అంటే మనసు. ఆధ్యాత్మిక మార్గంగా వచ్చిన తర్వాత అందరిలో ఒకటే చైతన్యం ఉందండి, అందరిలో ఒకటే దైవం ఉందండి. ఎక్కువ తక్కువ లేనే లేవు. ప్రతి జీవులను భగవంతుడి దివ్యత్వమే ఉంది. కాబట్టి ఆ దివ్యత్వాన్ని మీరు తెలుసుకోండి. దివ్యత్వం ఉందని చెప్పారు. తెలుసుకొని ఏం చేయాలి? ఆగకూడదు. దాన్ని తగ్గట్టుగా నువ్వు రామకృష్ణ పరమహంసలో ఆయన అప్పట్లో ఆయన రాసినటువంటి కథామృతం వాటిలో ఆయన రాసుకున్న దాంట్లో నేను చదివాను. నేను అది ఇది యథార్థంగా చదివాను అనమాట. అది ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టాడండి. ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టిన ఆయనలో బ్రాహ్మణుని అహంకారం పోవటానికి ఆయన ఏం చేశాడు తెలుసా మీకు? మీరు ఆశ్చర్యపోతారు. ఒక మామూలుగా మనం లోయెస్ట్ క్యాస్ట్ అంటాం కదా, మాదిగ కుటుంబాలని లోయెస్ట్ క్యాస్ట్ అంటాం అనమాట. అటువంటి వ్యక్తి ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆయనకి పెద్ద పెద్ద జడలు ఉండేవి, జుట్టు ఉండేది అనమాట. అంటే జడ కట్టి ఉండేది అనమాట. ఆయన మొదటి నుంచి ఆయన పూజా పురస్కారాల్లో ఉండేవాడు కదా. ఆయన ఆ జడలతోటి ఆయన వాళ్ళ యొక్క స్నానపు గది ఉంటుంది చూసారా, దాన్ని క్లీన్ చేస్తాడండి. స్నానపు గదో లెటర్నో మరి అది క్లీన్ చేశాడని చెప్తాడు ఆయన. ఆయన స్వయంగా చెప్తాడు. ఆయన నాలో ఉన్నట్టు బ్రాహ్మణ అహంకారం పోవడానికి, అహంకారం ఉంది, అహంకారం పోగొట్టుకోవాలంటే ఈ సాధన. అంటే ఏంటి? మన యొక్క వ్యక్తిత్వంలో మనం చూడండి. ఒక బజార్లో పోతున్నప్పుడు అడుగుతున్న వాళ్ళు ఉంటారండి. వాడి దగ్గర నిలబడి ఒక మాట మాట్లాడతారు. ఎవరన్నా మాట్లాడితే ఎవరైనా అనుకుంటారు అహంకారం. మనం ఒక స్థాయి మెయింటైన్ చేస్తాం, మంచి సూటు బూట్ వేసుకొని. ఒక లోయర్ క్యారెక్టర్ వాడితోటి మాట్లాడాలంటే, ఒక స్ట్రీట్ వెండర్ తోటి వాడితో హృదయపూర్వకంగా మీరు మాట్లాడగలరా? పూలు అమ్ముకునేవాడు, కూరలు అమ్ముకునేవాడు, వాడు మనిషే కదా. వాడి స్థాయిలో మీరు మాట్లాడతారా? అహంకారం. కాబట్టి ఈ అహంకారం మనకు తెలియకుండా అనేక స్థాయిలో ఉంటుంది. అహంకారం వదులుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే, మనలో ఉన్నటువంటి ఆ లోటుపాట్లు, ఎవరిలో ఉన్న లోటుపాట్లు వాళ్ళకే తెలుస్తాయి. కాబట్టి ప్రయత్నం కూడా వాళ్ళే చేసుకోవాలా. గురువు మార్గం చూస్తాడు. ఇది అహంకారం వదిలించుకోండి ఆయన అని చెప్తారనమాట. అహంకారం వదిలించుకునే మార్గం ఏంటి? నేను చేస్తున్నాను ఈ పని, నేను చేస్తున్నాను అనేటటువంటి ఆ ఫీలింగ్ ఉండకూడదు. అంతా భగవంతుడే అప్పచెప్పాడు. సంసారంలో ఉన్నాం, సంసారంలో పనిచేస్తున్నాము. అహంకారం ఎట్లా వదిలించుకుంటామండి? అందరితోటి మరి రకరకాలుగా ఇంటరాక్ట్ చేయాల్సి వస్తుంది. అహంకారం అనేది ప్రతి క్షణం రైజ్ అవుతుందంటే ఒకటే. ఆయన రామకృష్ణ పరమహంస చెప్పిన ఆలోచన ఏంటంటే, మన గురువులు చెప్పిన ఆలోచన ఒకటి. మన విష్ణుదేవ మహారాజ్ చెప్పింది కూడా అదే. విష్ణుదేవ మహారాజ్ ఏం చెప్పాడంటే, నువ్వు ఈ చేస్తున్న పని ఏదైతే గృహస్థ జీవనం అనేది టాప్ మోస్ట్, గృహస్థిగా వచ్చినటువంటి వైరాగ్యం అనేది టాప్ మోస్ట్ అని చెప్పాడు ఆయన. ఒక సన్యాసికి కూడా ఆ స్థితి, ఆ ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ రాదు. ఒక గృహస్థిగా వస్తుంది. గృహస్థిగా వైరాగ్య స్థితులు వస్తాయి అన్నమాట. గృహస్థులో ఉన్నటువంటి వైరాగ్యం పర్మనెంట్ అని చెబుతాడు అనమాట. సన్యాసి ఎప్పుడైనా మళ్ళీ అవకాశం దొరికితే మళ్ళీ వాడు గృహస్థుగా మారిపోతారు. కానీ ఆ జన్మ కాదు, నెక్స్ట్ బర్త్కి వచ్చిన మళ్ళీ గృహస్థు ఆలోచనలు ఉంటాయి. కానీ ఈ గృహస్థిగా ఎవరికైతే వైరాగ్యం వస్తుందో వాడు ఇంకా బంధాల్లో చిక్కుకోవడానికి చెబుతాడు అనమాట. కాబట్టి గృహస్థాశ్రమం అనేది అందుకంటే దీన్ని కనుక జాగ్రత్తగా కనుక సాధన పరంగా మనం సాధన చేయగలిగితే గృహస్థాశ్రమం అన్నిటికంటే టాప్ మోస్ట్. అందుకని మనం సంసారంలో ఉన్నాం, సాధన చేయలేమని చెప్పి అనుకోకండి. మనం ఈ దీనిలో ఉంటూ, ఈ గృహశాస్త్రంలో ఉంటూ సాధన ఎలా చేయాలండి? భగవంతుడు మనకు అప్పచెప్పాడు, మనకు ఈ డ్యూటీలు అప్పచెప్పాడు. అంటే ఈ ఫ్యామిలీని పెంచడం కానీ, లేకపోతే ఈ బంధాలని సరిగ్గా సక్రమంగా నిలుపుకోవటం కానీ, అన్నమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు వీళ్ళంతా ఉంటారు కదా.
వాళ్ళ బరువు బాధ్యతల్ని ధర్మబద్ధంగా నిర్వహించటం కానీ ధర్మయోధుడు కదా అదే. ధర్మయోధుడు మాంసం కొట్టేటువంటి ఇదైనా కూడా వృత్తి అయినా కూడా ఆయన తల్లిదండ్రుల కోసం చేశాడు అది. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడం కోసం చేశాడు అనమాట. చేశాడు కాబట్టి ఆయన మహాత్ముడు అయిపోయాడు. ఆయన రాసిన ఆయన చెప్పిన వాక్యాలు గీత అయిపోయింది. వేద గీత అంటారు దాన్ని. ఇప్పటికీ ఉంటుంది పుస్తకం, చదువుకొని కావాలంటే. కాబట్టి మనం చేసేటటువంటి పనులు ఏవైతే గృహస్థిగా ఉండి చేసే పనులు కానీ, లేదంటే మనం ఆఫీసులో ఉండి చేసే పనులు కానీ ఏవి ఉన్నా కూడా వాటిని ఏం చేయాలి? భగవదర్పిత కర్మలుగానే చేయాలండి. భగవంతుడే మనకి డ్యూటీ చెప్పాడు అన్నప్పుడు అందులో మనం ఎంత పర్ఫెక్ట్గా చేస్తామండి? ఒక యజమాని ఈ పని చేయమన్నప్పుడే జాగ్రత్తగా చేయకపోతే అంతడానికి భయం ఉంటుంది అనమాట. అటువంటిది మన భగవంతుడు మనకు అప్పచెప్పాడు ఈ పని, మన మీద నమ్మకంతో అప్పచెప్పాడినప్పుడు ఆ పని సక్రమంగా చేస్తామా లేదా? అప్పుడు మనం చేసేటటువంటి మనం భగవంతుడు ప్రతి ఒక్కరిని ఎవరికి ఎక్కడ మంచిదో అక్కడ పెట్టాడు. గుర్తుపెట్టుకోండి అందరినీ. నాకు ఈ ఇంట్లో పుడితే వేరే చోట పుడితే బాగుంటుంది, ఈ ఇంట్లో అన్ని సమస్యలే అని చెప్పాను అంటే, ఇక్కడ నువ్వు బాగుపడతావు కాబట్టి నేను ఇక్కడ పెట్టాడు. నీకు దీని ద్వారా నీకు ఎలివేషన్ వస్తుంది కాబట్టి నేను అక్కడ పెట్టాడు. కాబట్టి ఇది నువ్వు తరించే మార్గం అక్కడే ఉంది. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నావో అక్కడి నుంచి నువ్వు ఎలివేట్ కావాలా. అంటే భగవంతుడు నువ్వు కావాలనుకుంటే ఆ ఫ్యామిలీలో పుడతావండి. నువ్వు కావాలనుకుంటే అంబానీ ఫ్యామిలీలో పుడతామని అనుకుంటే అందరు పుడతారా? అది ఇంకోటి ఫ్యామిలీలో ఎక్కడో బాగా డబ్బులు ఉన్న ఫ్యామిలీలో పుడతారా? అంటే భగవంతుడు ఏర్పడిన నిర్ణయం అనమాట. అది భగవంతుడి నిర్ణయాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. చేయటం ఎట్లా? మనకి ఏదైతే మనకి ఏదైతే సంసారబద్ధంగా ఏవైతే డ్యూటీస్ వచ్చినాయో అవి మనం మనసు పెట్టి చేయాలి. త్రికణశుద్ధిగా చేయాలి. మనసు వాక్కు కర్మ. త్రికణాలు అంటే మనసు వాక్కు కర్మ. కాబట్టి మనసు వాక్కు కర్మల్ని మనం అక్కడ కేంద్రీకరించి ఆ డ్యూటీలు చేయాల్సి వస్తుంది అనమాట. చేసినప్పుడు మీకు ప్రారంభ కర్మలు అనేవి తగ్గుతూ ఉంటాయి. అంటే కొత్తగా ప్రారంభం ఏర్పడదు. నేననే భావం ఉండదు. చేస్తున్న కర్మ చేస్తున్నావు, భగవంతుడు అప్పు చెప్పాడు చేస్తున్నా. మంచి వచ్చినా చెడు వస్తే భగవంతుడి దయ అనుకోవటమే. చెడు వస్తే భగవంతుడి దయ ఎట్లా అనుకుంటామండి? చెడు వస్తే కూడా ప్రారంభ కర్మ కొంత పోతుంది. చెడు నువ్వు అనుభవిస్తే నేను అనిపిస్తున్నాను నాకే వచ్చిందని చెప్పి అంటే పోదు. భగవంతుడు మనకి ఏదో కర్మ పోతుంది, దీని ద్వారా మనకు కొంత కర్మ పోయింది, పూర్వజన్మ కర్మ పోయింది అనుకుని నువ్వు ఎప్పుడైతే ఆ చెడు వచ్చినా కూడా సంతోషపడ్డావో, యాక్సెప్ట్ చేస్తావో, సంతోషపడ్డా యాక్సెప్ట్ చేయడం అనమాట. యాక్సెప్ట్ చేస్తావో అప్పుడు కర్మఫలాలు, ప్రారంభ కర్మఫలాలు వెళ్ళిపోతాయి. అది మీరు దాన్ని అపోజ్ చేశారు అనుకోండి, నాకు ఇది వద్దు, నాకు ఈ చెడు వద్దు, మంచిగా కావాలి, ఎవడో నాకు అన్నీ మంచిగా చేయని చెప్పంటే మరి ఇక ప్రారంభం ఎట్టపోతుందండి? జన్మ నుంచి మనం అనుభవించాల్సిన కర్మలు ఉంటాయి, ఆ పాప కర్మలు, అవన్నీ ఎట్లా పోతాయండి? కాబట్టి జన్మల నుంచి ఏవైతే ఉన్నాయో కర్మలు, అది మనకు పాపకర్మలు ఏవైతే ఉన్నాయో వ్యాధి రూపంలో వస్తాయండి. అవి వ్యాధి రూపంలో వస్తాయి. వ్యాధి రూపంలో వచ్చి అది ఆ కర్మను భోగించాల్సి వస్తుంది. భోగించాలంటే శరీరం కావాలా? కర్మలను భోగించాలంటే శరీరం కావాలి. కాబట్టి దేవతలైనా మిగతా లోకాలలో జీవులైనా సరే మానవ జన్మ కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడ కర్మక్షయానికి అవకాశం ఉంది, కర్మలను క్షయం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మానవ జన్మ అంత ఉత్కృష్టమైంది అనమాట, అంత గొప్పది అనమాట మానవ జన్మ. కాబట్టి ఈ మానవ జన్మలో మనం కర్మని డిజాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎట్లా ఉంది? దాన్ని యాక్సెప్ట్ చేయడం ద్వారా. చెడు కర్మని అయినా సరే నువ్వు యాక్సెప్ట్ చేసి నువ్వు ధర్మ మార్గాన్ని విడకుండా ఉంటే నీకు కర్మఫలాలు పోతాయండి. లేదు నువ్వు నాకు అనవసరంగా నన్ను అన్నారు అని చెప్పేసి నువ్వు ఫీల్ అయిపోయి అందరి సాక్ష్యాలు తీసుకొచ్చి కోర్టుకి వెళ్ళి గందరగోళం చేసుకున్నావు, కర్మ ఇంకా అట్లాగే ఉండిపోతుంది, వాళ్ళు ఇంకా బలంగా మారుతుంది. ఇదొక సీక్రెట్. కర్మ నివృత్తికి ఇదొక మార్గం అనమాట. అందుకనే యోగులైన వాళ్ళు ఏం చేస్తారంటే చెడు జరిగినా కూడా అంతా మన మంచిగా ఏం మాట్లాడరు. చెడు జరిగినా కూడా కొంత కర్మ ఉంది పోయింది అని చెప్పి అనుకుంటారు తప్పితే, అయ్యో నేను ఇంత మంచి పని చేస్తాను నాకు చెడు జరిగిందని చెప్పేసి వాళ్ళు బాధ ఎందరో పడరు. ఇదండి. అందుకని ఇప్పుడు సాధన ఇంప్రూవ్ కావాలంటే ఏం చేయాలండి? ఈ మనసు పరిధి నుంచి మనం హృదయ పరిధికి రావాలండి. హృదయ పరిధికి రావాలంటే అండి, ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ స్థితి ఏదైతే ఉందో అది హృదయ పరిధికి తీసుకొస్తుందా? పొద్దుగులు టీవీలు చూడటం, ఇంట్లో 4 గోడల మధ్య ఉండటం అనేది మీకు హృదయ పరిధికి ఎప్పటికీ తీసుకురాదు. పొద్దుగులు వాళ్ళు లోపాలు చూస్తూ, ఎదుటి వాళ్ళ లోపాలు చూస్తూ, మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఎక్కడో దూరం బంధువు వస్తాండి చాలా కాలం తర్వాత ఎక్కడో విదేశాల్లో ఉండి కొన్ని వాళ్ళు అత్యంత ఉద్యోగం చేసి మీ ఇంటికి వస్తాను అనుకోండి. వస్తుంటే మీకు మీ ఇంటికి వస్తాడు, వచ్చి పలకరించడానికి వస్తాడంటే ఎంత సంతోషం కలుగుతుంది.
అబ్బో విపరీతమైన సంతోషం. అబ్బో మనవాడు చాలా దూరం నుంచి చూస్తున్నాడు, వాడికి అవి చేసి పెట్టాలి ఇవి చేసి పెట్టాలి అని చెప్పి వాడికి అది మర్యాద చేయాలి మర్యాద చేయాలి మర్యాదలు చేస్తారు. వాడే 2 రోజులు ఉన్నాడు అనుకోండి, వాడితో ఇంటరాక్షన్ అక్కడే 2 రోజులు వారం రోజులు మీ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఆ సంతోషం ఉంటుందా? ఉండదు. ఎందుకది? అది వాడు రాలేదని చెప్పేసి అంటే భావం, వాడు కనపడితే బాగుండదని చెప్పేసి వాడితో మాట్లాడదాము అనే ఆ రాగం ఏదైతే ఉందో అది నీకు తాత్కాలికంగా దీన్ని సుఖాన్ని ఇస్తుంది అనమాట. వాడు 4 రోజులు ఉండగానే వాళ్ళు ఇంకా లోపాలే చూస్తావు, ఇంకా వాడు గ్లాస్ సరిగ్గా పెట్టలేదనో లేకపోతే ప్లేట్ సరిగ్గా కడగలేదనో కూర్చొని తింటున్నాడు, ఇవి భావాలు వస్తాయి అనమాట. అంటే ఏంటి, మన నిత్యం మన ఇంట్లో ఉంటున్నప్పుడు ఎక్కువగా మనం ఏం చేస్తామంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలో మంచిని తీసుకోము, ఆ చెడు భావాలే చూస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు చెడు చూస్తారు. వాడిని అందరు చేయడం, అలాగే మా ఆయన అందరు చేయడం, వీళ్ళు నన్ను ఏదో చేశారని చెప్పి ఈ రకమైన ఆలోచనలు ఉంటాయి తప్పితే, నువ్వు 4 గోడల మధ్య ఉంటే నీ మనసు ఎప్పుడు మనసు పరిధిలోనే ఉంటావండి. అందుకని నువ్వు అప్పుడప్పుడు బయటికి రావాలి. ఎట్లా 15 రోజులకు నెల రోజులకు ఒకసారి బయటికి ఎక్కడైనా వెళ్ళటం, దేవాలయాలకు వెళ్ళటం, లేదా సైట్ ఒక మంచి మంచి దీనికి ప్రదేశాలకు వెళ్ళటం, ప్రకృతి దృశ్యాలు ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళటం, లేకపోతే మంచి వ్యక్తులతో ఇంటరాక్షన్, సత్సంగాలు, మంచి పుస్తకాలు చదవటం. ఖాళీ టైం జరగం మంచి పుస్తకం, ఇంట్లో ఉన్నప్పుడు పొద్దుగులు బయటికి వెళ్ళాం కదా, మంచి మంచి పుస్తకాలు, కథామృతం పుస్తకం చదవండి, లేకపోతే ఇప్పుడు హృదయం బంధం పుస్తకం ఉంది, హృదయం బంధం పుస్తకం చదవండి, గురువుగారు చెప్పింది. అట్లాగే నేను సత్సంగాలు ఉన్నాయి, సత్సంగాల్లో నేను వీడియోలు కూడా పెడతాను, వీలుగా ఉన్నప్పుడు చదవండి 1-2 సార్లు. మీకు మార్గం అనేది ఎప్పుడు మనసు ఏంటంటే మనసు చెదిరిపోతుంది. నేను టీవీ చూస్తాను, టీవీ మా ఇంట్లో 2 టీవీలు ఉన్నాయి. 2 టీవీలు, ఒక గదిలో ఒక టీవీ ఉంది, ఇక్కడ ఒక టీవీ ఉంది, ఇది మన హాల్లో ఒక టీవీ ఉంది. నేను అందులో చూసే రెండే చూస్తాను మేము. ఒకటేమో రాధాకృష్ణ చూస్తామండి, రాధాకృష్ణ సీరియల్ చూస్తాం. రెండోది ఈ మధ్య ఇంకోటి ఏదో చూశాను, అది రాధాకృష్ణయ్య అని ఉంది. కృష్ణలీలలు వస్తాయి అందులో, రాధాకృష్ణయ్యలో కృష్ణలీలలు వస్తాయి, ఎంత బాగుంటాయి. నేను చాలా రోజులు మిస్ అయ్యాను అది. పాత్రలు కానీ, అందులో పాత్రలు కానీ అసలు మామూలుగా వాత్సల్య భావం అంటే ఏంటి, వాత్సల్య భక్తి అంటే ఏంటి, గోపికల భక్తి అంటే ఏంటి, ప్రేమ భక్తి. అట్లాగే వాత్సల్య ఇది యశోదామాతది భక్తి అంటే వాత్సల్య భక్తి. అట్లాగే వైర భక్తి ఎన్ని చూపించాడు, భక్తిలో ఉన్నటువంటి ఎన్ని రకాలైన భక్తులు చూపించాడంటే అక్కడ. భక్తుడిది వైర భక్తి, అది కూడా భక్తే. పొద్దుగురు భగవంతుని తలుచుకుంటాడు, ఎట్లా వైరంతో, వాడికి ముక్తి వచ్చింది. కాబట్టి ఇట్లా ఆ కృష్ణ లీలల గురించి అద్భుతంగా తీసాడండి రాధాకృష్ణ. అటువంటి చూస్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. నేను అది సీరియల్ వస్తున్నప్పుడు చూడలేదు, అవి యూట్యూబ్లో వస్తున్నాయండి, మీరు కూడా పెట్టుకొని చూడండి, రాధాకృష్ణయ్య తెలుగులో ఉంది, తెలుగులో వస్తుంది. అలాగే ఇది ఇంకోటి రాధాకృష్ణ సీరియల్, అది ప్రేమ అంటే ఏంటి, ప్రేమతత్వం అంటే ఏంటి, ఎంత అద్భుతంగా వివరిస్తున్నాడండి. ఇవి కాకుండా నేను చూసే కొన్ని ఉన్నాయండి, ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ ఏంటంటే ఈయన వీళ్ళు ఆధ్యాత్మిక ప్రసంగాలు చెప్పేటువంటి గురువులు ఉన్నారు కొంతమంది, సద్గురు శివానందమూర్తి ప్రసంగాలు కానీ, తర్వాత ఈ కొన్ని ఉన్నాయి, అందులో అన్నీ చూడను, అన్నీ చూస్తాను, నాకు నచ్చినవి అటు పెట్టుకుంటాను, నచ్చినవి కంటిన్యూ చేస్తాను, అట్లా అనమాట. మనం మనకు మనసుని మంచి వైపుకి మార్చాలండి. మన బదువులు సీరియల్స్ చూడటమే అలవాటు చేసుకుంటే ఏమవుతుందంటే, అందులో ఉన్నటువంటి ఆ సీరియల్స్ ఉన్న పాత్రలకు అనుగుణంగా మనం బిహేవ్ చేస్తాం. మన జీవితంలో అట్లాగే మనస్తత్వం అట్లా తయారైపోతుంది. అట్లాగే మనం ఇంట్లో ఉండే వ్యక్తులకి చెడుని చూడటం అలవాటు చేస్తూ ఉంటుంది, మనం కూడా చెడ్డగా తయారవుతాం. మనం కూడా వస్తూ ఆరావటం వాళ్ళలాగా, వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి అనుకోవటం, మనం అందాడని చెప్పి మనసులో పగబట్టడం, వాటికి అవకాశం వచ్చినప్పుడు వాడిని దెబ్బ కొట్టడం, ఈ ఆలోచనలు ఇవన్నీ చెత్త ఆలోచనలు. వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? బయటికి వెళ్ళాలి. జీవులు పక్కన జీవరాశులు బాగా ప్రపంచంలో కనబడే రకరకాలైనటువంటి చెట్లు కానీ, పశువులు కానీ, జనులు నీకంటే లోయర్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు ఇప్పుడు మామూలుగా స్ట్రీట్ వెండర్స్ ఉంటారండి. నేను 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 జీవించే విధానం మీకు చెబుతాను. నేను ఎట్లా ఉంటున్నాను అనేది, రెగ్యులర్గా ఎంత యాక్టివ్గా ఎట్లా ఉంటున్నాను అనేది మీకు చెబుతాను, అది కూడా మీరు వినండి. పొద్దున్న లేస్తాను, యోగా చేసుకుంటాను, ఇంకా పొద్దున్న స్నానం చేసేసి బయలుదేరుతానండి. పొద్దున్న బయట నేను కొన్ని చెట్లు నాటాను, నేను వరుసగా రోడ్డు పక్కన నుంచి చెట్లు నాటాను. ఫస్ట్ అవన్నీ చూసుకుంటాను వెళ్ళి, వాడికి మనం చేయగలన ఇదేనా ఉందా అని చెప్పేసి. పెద్ద పెద్ద చెట్లు అయింది అనుకోండి, అటు తులసి మొక్కలు అవి ఇవి చాలా ఉంటాయి అందులో. ఆ తులసాకులు కాస్త తీసుకొని పరగడుపుని తినడం, అది అలవాటు చేసుకున్నాను అనమాట.
అట్లా ఆకులు తింటాం, తర్వాత కాసేపు పూలు అవన్నీ చూసుకోవటం, పూలు కోసుకోవటం అవన్నీ చేసుకుంటాం. తర్వాత బజార్న నేను అక్కడ ఉన్న కాసేపు బజార్లో పోతున్న వాళ్ళందరూ పలకరిస్తాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ వాళ్ళు మనకు ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా పలకరిస్తూ పోతుంటారు అందరూ. ఎందుకంటే అందరితో నేను బాగానే ఉంటాను అనమాట. అందరితో బాగానే మాట్లాడతాను, అందరినీ పలకరిస్తాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు సొంత సొంత విషయాలు కూడా మాట్లాడతారు. తర్వాత ముందరికి వెళ్ళాను, బండి మీద పోయాను, పూలవాడి దగ్గరికి వెళ్ళాను. పూలవాడు కూడా నన్ను గురువుగారు అని అంటాడు. అది మనకి నేను చెప్పలే, నా గురించి తెలియదు అసలు ఏమి. అది గురుగారు రండి, ఎంత లేట్ అయిందని చెప్పి అంటాడు. అంటే మనం ఇంటరాక్షన్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే తోటకూరలు అమ్మేవాడి దగ్గర వాళ్ళ దగ్గర కూడా నేను మంచిగానే మాట్లాడతాను. నా స్థాయికి నేను గొప్ప అని చెప్పి నేను మాట్లాడిన వాడి లెవెల్ నేను మాట్లాడతాను. వాడికి అర్థమయ్యేటివి చెబుతాను. వాళ్ళు కూడా చెబుతాం మంచి విషయాలు, ఏమన్నా కష్టాలు చెప్తున్నప్పుడు ఇది కదా ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి. కాబట్టి ఇప్పుడు నాకు ఇక్కడ ఏమన్నా ఘర్షణ ఏమైనా ఉందా? నేను సపరేట్ అనుకుంటే ఘర్షణ, నేను గొప్పవాడిని అనుకుంటే ఘర్షణ, నాలో ఉన్న శక్తి అవతల వాళ్ళు అనుకుంటే ఘర్షణ ఉంది అక్కడ. కాబట్టి మనం ఇంటరాక్షన్ మనతోటి ఎవరైతే ఇంటరాక్షన్ అవుతుంటారో వాళ్ళందరూ మనకంటే వాళ్ళు వాళ్ళు సపరేట్ అనుకునే భావం ఉన్నంత వరకు మీకు టెన్షన్ ఉంటుంది. అర్థం కదా? అందుకని ప్రతి ఒక్కళ్ళు ఉండే మంచిని మనం చూడడం అలవాటు చేసుకుంటే, ఆ మంచి కోసం వాడికి హెల్ప్ అయ్యేటట్టు ఒక సలహా ఇవ్వడం, లేకపోతే ఏమన్నా ఇప్పుడు ఉన్నాయి పూల వాడి దగ్గర దాంట్లో వాడి దగ్గర బేరం వాడుకుంటే వాడి రైతు ఇవ్వటం, చిన్న వ్యాపారం చేసుకుంటాడు, సాయం చేసుకుంటున్నాం అట్లా అట్లా. అంటే ఏంటి ఇది మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ ఉన్నటువంటి ఆ, నేను సపరేట్ వ్యక్తిత్వం అనేది కరిగిపోవాలండి. వ్యక్తిత్వం అనేది వే ఫీలింగ్ అట్లా మార్చుకుంటే మీరు త్వరగా చేంజెస్ వస్తాయి. నేను మొదటి నుంచి ఇట్లా ఉన్నా అంటే మొదటి నుంచి అసలు లేవండి. మొదటి నుంచి సపరేట్గా నాలో కూడా చాలా ఉన్నాయి. కోపం, విపరీతమైన కోపం ఉండేది. తర్వాత ఆ, తర్వాత ఎవరిని ఏమన్నా కూడా ఎంబడే రియాక్షను ఏంది ఉండేవాడి. మరి దానివల్ల ఏమేమి జరిగిందంటే నాకే నష్టం జరిగింది. నా ప్రోగ్రెస్ ఆగింది, సాధన ప్రోగ్రెస్ అంతా ఆగిపోయింది. కాబట్టి ఇవన్నీ మీరు సెట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇంట్లో కూర్చుంటే సెట్ కావాలి. అవన్నీ బయటకు పోవాలి, బయట ప్రపంచం చూడాలి. ఇప్పుడు దేవాలయాలకు వెళ్ళడం కానీ, మంచి మంచి ఈ ఈ స్నేహితులు కూడా మంచి వాళ్ళతో స్నేహం చేయడం కానీ, మంచి వాళ్ళకి సహాయం చేయడం కానీ, ఇవన్నీ ఉండాలి. సొసైటీ ఇంత పెద్ద సొసైటీ, ఇంత పెద్ద ప్రపంచం భగవంతుడు ఎందుకు ఏర్పరిచాడండి? నీలో మార్పు తీసుకురావడానికి ఏర్పరిచాడు. అది ఇంత పెద్ద ప్రపంచంలో చెడు నువ్వు తట్టుకొని నిలబడ్డావంటే, ఇది మంచి చెడు తట్టుకొని నిలబడితే అది సాధన కాదా? నీకు చెడు ఉంటుంది, చెడు వైపుకి వెళ్ళకుండా మంచి వైపుకి వెళ్తున్నావు, మంచిదే నువ్వు అడాప్ట్ చేస్తున్నావు అనుకో, అది సాధన కిందకి రాదా? అదే పెద్ద సాధన. 60 మంది ఉన్న ఆఫీసులో వీడు ఒక్కడు నిజాయితీగా నిలబడ్డాడంటే సాధన కదా అది. కాబట్టి మనం ఉన్న పరిస్థితుల్లో ఆ ధర్మాన్ని పట్టుకొని నిలబడటం అనేది, నువ్వు ఎట్లా అక్కడ చెట్టు కింద కూర్చుంటే ధర్మం ఉంది, అక్కడ ధర్మం ఉంది, అక్కడ ఎవరు ఉండరు, వ్యక్తులే ఉంటారు, అసలు మనుషులే ఉండరు. అక్కడ ధర్మాలు విచ్చేసిన అక్కడెక్కడ ఉంటుంది, ఉండదు కదా. సొసైటీలోకి వెళ్ళి తిరుగుతూ నువ్వు నీ యొక్క యథార్థ స్థితి ఏదైతే ఉందో, ఆత్మధర్మం ఏదైతే ఉందో, ఆ ధర్మబద్ధమైన జీవితం నువ్వు ఎప్పుడైతే గడుపుతావో, ఆ, అహంకార రహితమైన జీవితం ఎప్పుడైతే గడుపుతావో, అది అది నిన్ను ఎలివేట్ చేస్తుంది. దాని ద్వారా మనిషి ఎలివేట్ అవుతాడు తప్పితే ఈ ఒక గంట సేపు ఆ, జపం చేశాను, లేకపోతే గంట సేపు పూజ చేశాను అని చెప్పి దాని ద్వారా మనిషి ఏ మాత్రం మార్పు ఏం రాదు, మార్పు ఏం రాదు. ఆయన ఎవరో నెత్తి మీద చేయి పెట్టాడు నాకు మార్పు వచ్చేస్తుంటే ఏం రాదు. ఏమొస్తుందంటే కుండలని యాక్టివేషన్ జరుగుతుందంటే, కుండలని యాక్టివేషన్ అంటే కుండలని ఏంటి ఏంటో తెలిస్తే కదా అసలు. ఇప్పుడు గుణాలను యాక్టివేట్ చేసేవాడు కుండలని శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది, ఆ శక్తికి దాన్ని చెప్పాలండి. కుండలి రూపాంతరం ఎన్ని రకాలుగా ఉంటుంది కుండలు అనేది చెప్పండి. కుండలు అంటే ఎంతసేపటికి ఇవే చెబుతారు, షట్చక్రాలు ఇవే చెబుతారు. మంచి ఎక్కడ ఉందో కొంతమంది వాక్శక్తి ఉంటుందండి, అది కుండలిని యాక్టివేషనే. కొంతమంది సహాయం చేసే గుణం ఉంటుందండి, అది కుండలిని యాక్టివేషనే. మంచి ఎక్కడ ఉందో అదంతా కుండలిని యాక్టివేషనే. అర్థం కదా? ప్రపంచంలో ఉన్నటువంటి మంచి ఎక్కడైతే ఉందో అదంతా కూడా కుండలిని యాక్టివేషన్ కింద. అలాగే చెడు కూడా చెడు చేసేవాళ్ళు ఉన్నారు, రావణాసురులు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ, ఆ, ఇప్పుడు అమ్మవారు అవతారాలు ఉన్నాయి కదా, కాళిక అవతారం వీటిలో ఆమె ఆమె స్వయంగా రావాల్సి వచ్చింది ఆ చెడుని ఎదిరించడానికి, చెడుని నిర్మూలించడానికి స్వయంగా వస్తుంది అన్న దుర్గామాత.
అంత పవర్ఫుల్. అది కూడా కుండలిని యాక్టివేషన్ వల్లే అది జరుగుతుంది. కాకపోతే అది చెడుకు వైపు, ఇది మంచి వైపు అనమాట. అది చెడు వైపు రాక్షస స్థితికి వెళ్తారు వాళ్ళు. దాన్ని సంహరించడానికి అమ్మవారు అంత భయంకరమైన ఆకారంతో సంహరిస్తుంది అనమాట వచ్చి. రక్త రక్త బీజుడు వీళ్ళందరూ ఏ ఏ రాష్ట్రంలో అన్ని నూట దేవి భాగవతంలో ఇవన్నీ వస్తాయి అన్ని. వీళ్ళని సంహరించడానికి ఈ శక్తి పాజిటివ్ ఎనర్జీని ఆకారం ధరించి వస్తుంది అనమాట. కుండలిని యాక్టివేషన్ అనేది అనేక రకాలుగా ఉంటుందండి. ఈ అందరు చెప్పేటువంటి ఈ కబుర్లు మూలాధారం సాధిష్టానం ఇవే చదువుతారు కబుర్లు అన్నీ అనమాట. అంటే టాప్ మోస్ట్ ఏదైతే ఉందో అది కుండలిని యాక్టివేషన్లో జరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు లేరు సొసైటీలో, ఎంతోమంది ఉన్నారు. ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వ్యాపారంలో టాప్ మోస్ట్కి వెళ్ళిన వాళ్ళు అన్ని కుండలిని శక్తి యొక్క యాక్టివేషన్ రకంగా చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే అవన్నీ బంధాలను పడేస్తాయి. మన ఈ యాక్టివేషన్లో ఇప్పుడు కుండలిని యాక్టివేషన్ ఏంటంటే అంతర్గత ప్రయాణం, లోపలికి అంతర్ముఖ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఆ ప్రాణశక్తి సూక్ష్మ ఇంకా సూక్ష్మ స్థితిలోకి వెళ్ళినప్పుడు వెళ్ళిపోయి చివరికి నిశ్చల స్థితికి వెళ్తున్నాం. అసలు ఆలోచన లేని స్థితికి వచ్చే నిరూకల్ప స్థితికి వెళ్తున్నాం. ఆ స్థితికి తీసుకెళ్ళేది. అక్కడ నిరూకల్ప అంటే వికల్పాలే ఉండవు. ఉన్న శుద్ధ పరబ్రహ్మతత్వంలో అది లయంగా అవడం అనమాట. కుండలిని యాక్టివేషన్ ఈ రకంగా కూడా ఉపయోగపడుతుంది. ఎట్లా విముక్తికి ఉపయోగపడుతుంది అనమాట. అవన్నీ బంధం తీసుకొచ్చేది. ఇది ముక్తికి దొరకపడుతుంది అనమాట. ఈ ఈ ఈ ముక్తి రావాలంటే అవి ఎట్లా వాటిని మంచి చెడుని నువ్వు సమన్వయం చేసుకునే కెపాసిటీ నీలో పెరగాలి. అంతేగాని మరి ఊరి మీద కూర్చొని కాసేపు ధ్యానం చేసేస్తాను, ముక్కు పూస్తున్నాను, ప్రాణాయామం చేశాను, గురుగారి దగ్గర దీక్ష తీసుకున్నాను, నాకు అన్ని లోపలికి వెళ్ళిపోయింది కొండలు అని చెప్పి అంటే లోపలికి అంతర్ముఖ ప్రయాణం మొదలైందంటే అంతర్ముఖ ప్రయాణం మొదలైంది. మీరు కాసేపు కూర్చుంటే రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆలోచనల నుంచే మీరు బయటపడాలి. అంతర్ముఖ ప్రయాణం ఎట్లా వస్తుందండి? కాబట్టి ఇవన్నీ అంతర్ముఖ ప్రయాణాలు ఇవన్నీ చేసే కంటే ముందర ఏం చేయాలంటే మనశుద్ధి కోసం ప్రయత్నించాలి. మనశుద్ధి ఎట్లా ఏర్పడుతుందంటే యజ్ఞకర్మల ద్వారా ఏర్పడుతుంది. పరహితం చేయటం ద్వారా మాత్రమే దేవతా స్థితి, సిద్ధస్థితి, దేవతా స్థితి వస్తుంది. అంటే మనం చేసేటువంటి ప్రతిదీ సమాజానికి ఉపయోగపడే కర్మగా మారినప్పుడు మాత్రమే అది వస్తుంది. ఆ స్థితి అనేది మనకు లభ్యమవుతుంది. కాబట్టి ఇదండి. మళ్ళీ హృదయమోహం ఆపేసాము. ఇవే గంట సేపు పట్టింది. వచ్చే వారం చెప్పుకుందామండి. అంటే హృదయమోహం ముందర సాగట్లేదు. ఈసారి ఏంటంటే చెప్పుకుందాం. మరి ఇంకో 10 నిమిషాలు ఆపేద్దామా? ఏమో చెప్పండి. మీరు చెప్పండి, చెప్తా. అదంటే వచ్చి ఏమో మిగతా వాళ్ళు కాసేపు ఉంటారు. ఒక 10 నిమిషాలు 10 నిమిషాల్లో హృదయమోహం కొంచెం చెప్పుకుందాం కొంచెం. ఓకేనా? పోయిన వారం కూడా చెప్పుకోలేము మనం. ఇప్పుడు శివంతీర్థ మహారాజు, విష్ణుతీర్థ మహారాజు శిష్యులు కదా. శివంతీర్థ మహారాజు వీళ్ళిద్దరు మామూలుగా విష్ణుతీర్థ మహారాజు ఏం చేసేవాడంటే ఆయన 2 నెలలు ఆయనకి ఋషికేశ ఆశ్రమం చాలా ఇష్టం ఆయనకి. ప్రతి సంవత్సరం 2 నెలలు అక్కడ ఉంటుంటాడు అనమాట. ఋషికేశ ఆశ్రమంలో యోగశ్రీ పీఠం అని ఉంది అక్కడ. యోగశ్రీ పీఠంలో ఆయన 2 నెలలు గంగానది ఒడ్డున ఉంటుంది ఆశ్రమం అనమాట. ఆ నది ఒడ్డున ఆశ్రమం ఉంటుంది. అక్కడ నుండి సాధన చేసుకుంటాడు ఆయన విష్ణుతీర్థ మహారాజు. ఆయన ఇంతటి పాటు విశ్వతీర్థ మహారాజు గారు కూడా ఉంటారన్నమాట. ఆయన శిష్యుడు కాబట్టి ఆయన ఫాలో అవుతుంటారు, అని చెప్పి వింటుంటారు. వాళ్ళిద్దరి మధ్య సంభాషణలు జరుగుతూ ఉంటాయి అనమాట. ఈ రకంగా జరుగుతున్నప్పుడు నేను కొంత చెప్పాను అంతకుముందు. ఏది నా గురువుగారు నన్ను గురువుగా ఉండి దీక్షలు ఏమన్నాడు. నేను నాలో నెగిటివ్ సేవ్ పోలేదు, నాలో అన్నీ అట్లాగే ఉన్నాయి, గుడి కట్టుకుని ఉన్నాయి. వాటి నుంచి ఎట్లా బయటపడాలని నాకు తెలియట్లేదు. కాబట్టి ఇది మరి 2 ఈయన ఆశ్రమ బాధ్యతలు నాకు అప్పచెబుతున్నాడు. నేను అసలు నేను ఎట్లా చేయగలను ఇవన్నీ అని చెప్పేసి ఒక దీనిలో పడతాడు ఆయన, ద్వైతీ భావంలో పడతాడు. అప్పుడు గురువుగారు ఏమంటాడు, నేను ఆదేశం ఇచ్చాను కాబట్టి నువ్వు పాటించాల్సింది. గురువు ఆదేశం శిష్యుడు పాటించాలి, అందులో మేలు ఉంటుంది అంటాడు. మేలేంటి? ఇప్పుడు నువ్వు కష్ట సుఖాలను అనుభవిస్తూ కష్ట సుఖాలని కష్టాలను ఫేస్ చేస్తాడు మనిషి మనిషి యొక్క శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి అన్నమాట. కాబట్టి ఆ కష్టాలను ఫేస్ చేయటం అనేది అది ఆశ్రమ బాధ్యతలు నిర్వహించినప్పుడు కానీ కొన్ని కష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు అది ఫేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే నీ యొక్క మానసిక శక్తులు, శారీరక శక్తులు చాలా స్పీడ్గా పెరుగుతాయి అనమాట. మామూలుగా కష్టపడకపోతే
అది ఆ శక్తిలో మార్పు రాదు. కాబట్టి నువ్వు అందులో కూడా మేలు ఉంది నీకు. ఆ బాధ్యతలు అప్పచెప్పడంలో కూడా నీ మీద ప్రేమ ఉంది తప్పితే నీ మీద ద్వేషం ఏం లేదు అన్నట్టుగా చెప్తాడు గురువుగారు. చెప్తే కూడా ఈయనకి అంత ఇంకా ఉంటుందా మరి, ఆయన ఇంకా అనుభవాలు ఉంటాయి ఆయనకి. ఎవరికి? శివంత కుమారాజు గారికి ఇంకా అనుభవాలు ఉంటాయి. గురువుగారు చెప్తాడు కదా ఇవన్నీ మరి అయ్యే పన్నా కదా అని చెప్పి అనుకుంటాడు అనమాట. సరే. ఉమ్, ఉమ్. తర్వాత ఇవాళ ఏం చెప్తారంటే గురుగారితో, గురుగారు ఎక్కడ ఉంటారంటే తూర్పు బెంగాల్ ఆయనది ఉంది. ఆయన ఆయన నారాయణ తీర్థ దేవ మహారాజ్ అనమాట. ఎవరు? మా విష్ణుదేవ మహారాజు గురువు గారి పేరు అంటే నారాయణ తీర్థ దేవ మహారాజ్ అనమాట. ఆయన బంగ్లాదేశ్, ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉండేవాడు అనమాట. ఈయన అడుగుతాడు, ఎవరు? శివంత మహారాజు, మీరు ఎప్పుడైనా ఎటు చూసి వచ్చారా బంగ్లాదేశ్ పోయి, ఆ గురువు గారి ఊరికి పోయి చూసి వచ్చారా అని అడుగుతాడు. అడిగితే నేను ఇంతవరకు పోలేదు అంటాడు ఆయన. ఎందుకు పోలేదు, దానికి కారణం ఏంటి అని చెప్పి అని అడిగితే ఆయన అంటాడు, అక్కడ గురుగారి కూతురు అల్లుడు వాళ్ళు ఉంటారండి, వాళ్ళు నన్ను చూడంగానే సంజేస్తుంది కదా ఎప్పుడు దండం పెడతారు, దండం పెట్టడం నాకు ఇష్టం లేదు. అది ఎందుకంటే గురువు పుత్రిక కానీ పుత్రుడు కానీ ఎవరైనా వాళ్ళు కూడా గురువుల కింద లెక్క, వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వాల్సిందే. వాళ్ళ రక్తం గురుగారి యొక్క రక్తం వాళ్ళ ప్రవేశిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఆ గురు తిరిగి అంటాడు అనమాట. కాబట్టి వాళ్ళ చేత నేను నమస్కారం చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వెళ్ళలేదు అని చెప్పాను అంటాడు అనమాట. ఈయన అది గుర్తుపెట్టుకుంటాడు ఈయన, ఎవరు? శివంతీర్థ మహారాజు. తర్వాత శివంతీర్థ మహారాజు, అదే విష్ణుదేవ మహారాజు గారి పిల్లలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు వచ్చి నమస్కారం చేసినప్పుడు వాళ్ళు ఈయన ఏమంటాడంటే, గురుగారు చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చి, మీరు నమస్కరించారు మీరు నాకు చెప్తాడు, మీరు కూడా గురువు గారి పిల్లలు కాబట్టి మీరు గురువుతో సమానంగా నాకు సమానం, మీరు ఇక నుంచి నాకు నమస్కారం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అని వాళ్ళ చేత తిప్పి ఒప్పిస్తాడు అనమాట. అంటే ఈ గురుగారు చెప్పింది ఆ రకంగా పాటిస్తాడని చెప్పిస్తాడు అనమాట. అంటే గురు పరంపరలో ఉన్నట్టు గురువు యొక్క పుత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నువ్వు గురువుగానే గౌరవించాలి అని చెప్పేసి అని ఒక పాఠం ఆయన ద్వారా నేర్చుకుంటుంది అనమాట. తర్వాత తర్వాత ఇక ఈయన ఆలోచనలో మరి మార్పు ఏమైనా వచ్చినా అని చెప్పేసి పరిశీలించుకోండి చెప్పేది, ఎవరికి వాళ్ళు అంతరంగా లోపలికి పోయి ఆలోచించుకోవాలని చెప్తాను కదా. ఈయన కూడా పరిశీలన దృష్టిలో చూసినప్పుడు ఆయన మార్పు ఏం లేదని చెప్పి గమనిస్తాడు. ప్రతీకారంతో ఇంకా నాలో ప్రతీకారం ఉంది, ఎవరైనా ఎమ్మడే రియాక్ట్ అవుతున్నాను, తర్వాత వాడి పట్ల నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని కలుగుతాయి అంటే ప్రతీకారం రియాక్షన్ అనేది ఇంకా ఉందని చెప్పేసి అర్థమైంది ఆయనకి. కాబట్టి ఈ రకమైన భావాల వల్ల నేను చేస్తున్న పని మీద సక్రమంగా చేయలేకపోయేవాడిని, విషయాల పట్ల ఆశ్రమ విషయాల పట్ల బుద్ధిని కేంద్రీకరించి ప్రతీకార దృష్టి ఉండటం వల్ల నేను అన్ని చేయలేకపోయేవాడిని అని చెప్పి మనసులో అనుకున్నాడు మరి. మనసులో కాబట్టి ఎంత మనసుకు నచ్చి చెప్పినా కూడా నేను నియంత్రణ కోల్పోయేవాడిని. నేను అది కాన్సన్ట్రేషన్ అనేది ఉంటల్లా. ఏది అందరి పట్ల ఇదిగా ఉండాలి, ఇది మామూలుగా నెగిటివ్ ఫీలింగ్స్ లేకుండా ఉండాలని చెప్పేసి అంత మనసుకి ఎంత నచ్చి చెప్పినా కూడా ఆ ఫీలింగ్స్ వస్తూనే ఉన్నాయి. ఇది ఆ భావం పోవట్లా. అంటే నాలో పరివర్తన అనేది పూర్తిగా రాలా అని చెప్పేసి ఆయన మనస్థితి ఆయనకి అర్థమవుతుంది అనమాట ఆయనకి. అది వరకు ముద్దటి పోల్చుకుంటే కొంచెం పరిస్థితి కొంచెం మెరుగైంది, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి అట్లా ఉంది అట్లాగే ఉంది అని చెప్పేసి అని ఆయన ఆయన భావించాడని చెప్పి అందరూ పుస్తకాలు రాసుకున్నారు ఆయన. తర్వాత నేను అందరి పట్ల సమాన ప్రేమను వ్యక్తపరచలేకపోతున్నాను. అందరి పట్ల కూడా సమానమైన ప్రేమను నేను అందరి పట్ల సమానంగా అందరిని చెప్పారు కదా, అందరి పట్ల సమానమైన భావం ఉండాలని అంత తొందరగా రాదు. అది మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ పోవాలంటే ఎంతో తపస్సు చేయాలి దానికి. ఆ తపస్సు అది నిరంతరం నువ్వు వాటిని ఫేస్ చేస్తే కానీ నీకు ఆ నెగిటివ్నెస్ని ఎదిరించే శక్తి నీకు రాదనమాట. కాబట్టి ఇది రావాలంటే చాలా టైం పడుతుందని చెప్పేసి నాకు అర్థమైందని చెప్పాను. అట్లాగే నాతో శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు నా మీద ఉన్న భావాలు ఎట్లా పోతాయండి? నేను వాళ్ళతో మంచిగా ఉన్నా కూడా వాళ్ళు నాతో శత్రుత్వంగానే ఉండేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే నా సాధనకి అడ్డం వస్తున్నాయండి. ఇంకా నా మనస్థితి మరి వీటన్నిటిని తట్టుకొని సాధన చేసే పరిస్థితుల్లోకి వెళ్ళటం లేదు. కాబట్టి లోపల ఇంకా ఈ
బాహ్య ప్రపంచంలోనే ఉన్న అటాచ్మెంట్ ఇవన్నీ అలాగే ఉన్నాయని చెప్పి మార్పులు ఏం రాలేదు, పెద్దగా మార్పులు రాలేదని చెప్పి ఆ, ఆ, అనుకుంటాడు అనమాట. తర్వాత మరి ఇటువంటి పరిస్థితుల్లో నాకేమో ఈ ఆశ్రమం అప్పచెప్పాడినా. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉందంటే, రాముల వారు భక్తుడికి రాజ్యం అప్పచెప్తారు చూసారా, 14 సంవత్సరాలు నేను లేని సమయంలో నువ్వు రాజ్యం పరిపాలన చేయమని చెప్పి ఆయన అడవులకు వెళ్ళిపోతాడు. అట్లా ఉందా నా పరిస్థితి అని చెప్పేసి ఆయన మనసులో అనుకుంటాడు అనమాట. భద్ర పరిస్థితి లాగా ఉంది నా పరిస్థితి. నేనేమో రాజ్యపాలన నాకు ఇష్టం లేదు, తప్పనిసరిగా నేను ఆశ్రమాన్ని నేను నడపడం నాకు ఇష్టం లేదు, కానీ తప్పనిసరిగా నేను ఉండాల్సి వస్తుంది, గురుగారు చెప్పారు కాబట్టి అని చెప్పేసి మనసులో అనుకుంటాడు అనమాట. తర్వాత ఉమ్, ఇప్పటికే నా మనసులో ఏముంది భావం, ఈ ప్రపంచంలోని సంఘటనలన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచంలో జరిగే సంఘటనలను కూడా బయట జరిగే సంఘటనలన్నీ బయట పరిస్థితులే కారణం అనుకుంటున్నాను అన్నీ. నేను ఇప్పటికీ కూడా నా మనసు అంటే అదే భావిస్తుంది. ఆ ఆ రకంగా లేకపోతే ఇది రాదు కదా. ఇప్పుడు బాహ్యంగా ఇప్పుడు ఒక ఆ, మొన్న ఇది మనం చైనాలో ఈ వైరస్ వచ్చిందండి. ఆ, ఆ వైరస్ వచ్చినప్పుడు ఏమనుకున్నారు, అంత చైనా సృష్టి ఇదంతా అని చెప్పి అనుకున్నారు. చైనా సృష్టించి వదిలేసింది మొత్తం దేశాల మీదకి, అందరూ చాలామంది చచ్చిపోయారని చెప్పాను. అండ్ ఏ వైరస్ అది, కరోనా వైరస్. కరోనా వైరస్ వచ్చి మరి జనాల ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపిపోయింది. అది ఏమనుకున్నారు, ఇది అనుకున్న చైనా అంటే బాహ్య పరిస్థితులకి, ఈ పరిస్థితుల కారణాలు బాహ్యంగా వెతుక్కుంటాం మనం అంతా. కానీ యథార్థంగా ఇవన్నీ ప్రారంభ కర్మలు అండి. సమిష్టి ప్రారంభం అని ఉంటుంది, వ్యక్తిగత ప్రారంభం ఉంటుంది, సమిష్టి ప్రారంభం ఉంటుంది. మనకి నెగిటివ్స్ ఎక్కువైనాయి అనుకోండి, ప్రపంచంలో నెగిటివ్స్ ఎక్కువైనాయి అనుకోండి, ప్రకృతి శిక్ష చేస్తుంది. ఎట్లా శిక్ష చేస్తుంది, సమిష్టిగా వేస్తుంది. భూకంపాలు రావడం, వరదలు రావడం, ఇట్లా ఇతివాదాలు రావడం, కరుకాటకాలు రావడం, ఇవన్నీ అంటే ప్రకృతి వేసే శిక్షలు ఇవన్నీ. అంటే సమిష్టిలో ఉన్నటువంటి చెడు ఏవైతే ఉన్నాయో ఆ చెడుని ఆ, 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 ఆ చెడు ప్రభావం అనేది అందరూ అనుభవించాల్సి వస్తుంది అన్నమాట. అర్థం కదా. మనం అట్లాగే మనం అనుకుంటాం ప్రార్థకలు మన వరకే పరిమితం అని చెప్పేసింది. అవతల వాడి ప్రారంభం కూడా అది నీ మీద పడుతుంది, అవతల వాడి ప్రారంభం. ఎందుకంటే మన సమిష్టిలో బాగా మనంతా కూడా ఈ మొత్తం ప్రపంచంలో ప్రతి ఒక్కడు చేసే కర్మ యొక్క ఫలితాన్ని ప్రతి ఒక్కడి మీద పడుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కడి మీద పడుతుంది. ఒకడు యుద్ధం చేస్తామండి, అందరి మీద ప్రభావం పట్ల. పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది, వాడు బాంబులు వేస్తాడు, తీసుకొచ్చి అన్ని అటాక్ చేస్తాడు, అందరి మీద పట్ల మంచివాడు మంచివాడు అందరి మీద పట్ల. కాబట్టి ఈ ప్రభావం అనేది, ఈ కర్మల ప్రభావం అనేది వ్యక్తిగతం కాదండి, సమిష్టి కర్మలు కూడా ఉంటాయి. అంటే సమిష్టిగా మనకి సమిష్టి కూడా మొత్తం బాగుపడితే కానీ నీ యొక్క ప్రశాంత స్థితి, మనసులో ప్రశాంత స్థితి అనేది ఏర్పడదు, నీ మనసుకి ప్రశాంత స్థితి ఏర్పడదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు సమిష్టి బాగుండాలని కోరుకోవాలి. అందుకనే సర్వేజన సుఖభవంతు, లోకా సమస్త సుఖభవంతు, అందరు బాగుండాలి, లోకాల మొత్తం బాగుండాలని చెప్పేసి అది వేదవాక్యం. కాబట్టి నువ్వు బాగుండాలంటే అందరూ బాగుండాలి, అది ఇది మూల సూత్రం అనమాట. ఎందుకని మనం ఈ సమిష్టితో అందరూ లింకప్ అయి ఉన్నారు. సమిష్టి ఈ ప్రపంచంతో, ప్రపంచంలో ఉన్న సంఘటనలు కానీ, ఇప్పుడు వాయువు ఉంది, అందరూ ఒకటే వాయువు పిలుస్తారు, వేరే ఒకటి నేను ఒకటి పిలుచలేదు కదా. గాలి, వెలుతురు, వర్షం అందరికీ సంబంధమే. పంచభూతాలు అందరిలో ఉన్నాయి. పంచభూతాల కంపోజిషన్ తోటి శరీరం ఏర్పడింది. ప్రతి ఒక్క శరీరం పంచభూతాలతో ఏర్పడింది కదా. కాబట్టి ఆ పంచభూతాలు ఏవైతే ఉందో, ఆ కంపోజిషన్ ఏదైతే ఉందో అది వ్యక్త ప్రపంచంలో ఏదైతే పంచభూతాలతో ఏర్పడినాయో, మన సమిష్టిగా ఉన్నట్టు మానవ జీవులందరిలో కూడా అదే పంచభూతాలు యాక్ట్ చేసినప్పుడు మరి కర్మ మరి అందరికీ సమానంగా ఎందుకు ఉండదు. కాబట్టి బయట జరిగేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, బయట జరిగేటువంటి ఇప్పుడు రావణాసురుడు వస్తాడండి, వాడు ఏం చేస్తే ఒకరినే హింసించలేదుగా, మంచి వాళ్ళందరినీ హింసించాడు, ఋషుల్ని వాళ్ళని వాడిని ఎట్లా పెడితే అట్లా బాధించాడు అనమాట. మరి కాబట్టి ఆ బాధను అందరూ అనుభవించారు. వాడి యొక్క బాధ, ఆ దుర్మార్గపు దుర్ లక్షణాల యొక్క బాధను అందరూ అనుభవించారు అనమాట. ఒకసారి వివేకానంద స్వామి ఆ, మఠంలో ఉన్నప్పుడు ఆయన అర్ధరాత్రి ఎప్పుడో ఉలిక్కిపడి లేస్తాడు. లేచినప్పుడు ఆ, శిష్యులు ఎందుకు లేచారు, ఇందుకు అంత బాధపడతాడు, లేచి ఉలిక్కిపడి లేచి బాధపడుతుంటాడు అనమాట. హృదయం పిండేసినంత బాధ కలుగుతుంది. ఎందుకు బాధ కలిగింది అని చెప్పేసి అది ఎందుకు అంత ఉన్నట్టు బాధపడ్డాడు అని చెప్పేసి వాళ్ళ తర్వాత ఈ వివేకానంద స్వామికి అటువంటి స్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి వాళ్ళ సహోదర సన్యాసులు ఉంటారు కదా, వాళ్ళు తర్వాత అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేస్తే ఈయన ఎప్పుడైతే ఉలిక్కిపడి లేచాడో ఆ టైంకి ఒక చోట ఓడ మునిగిపోయి దాదాపు 500 మంది హాహాకారాలు చేస్తూ చనిపోతారు. ఆ ఓడలో వాళ్ళు మునిగిపోయి ప్రాణాలు కోల్పోతారు. ఆ బాధ ఈయనకి తగిలి ఈయన ఆ, అనుభవిస్తాడు. ఎవరు, వివేకానంద స్వామి. అంటే మనసు విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు
నీకు అక్కడ తేడాలు ఉండవు. అంటే నువ్వు నువ్వు వ్యక్తిత్వం నిలుపుకున్నప్పుడు లిమిటెడ్ వ్యక్తిత్వం ఉన్నప్పుడు నీ శక్తి లిమిటెడ్. కానీ మిక్సర్ తోటి కనెక్ట్ అయినప్పుడు అంతా ఒకటే. ఆవిడ బాధపడితే నీకు బాధ కలుగుతుంది, అవతల వాడు బాధపడితే నీకు బాధ కలుగుతుంది, వాడితో అవతల వాడు సంతోషపడితే నీకు సంతోషం కలుగుతుంది. కాబట్టి ఒక యోగి అనేవాడు, యోగ స్థితికి వెళ్ళినవాడు విషయం మొత్తం బాగుండాలని కోరుకుంటాడు. ఒక ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి యోగి కానీ, ఒక సాధకుడు కానీ, ఒక దేవతా స్వరూపం కానీ అందరూ బాగుండాలని కోరుకుంటారు. కాబట్టి మనం కూడా ఎట్లా ఉండాలి, సాధన స్థితిలో ఉండే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండాలంటే సర్వే జన భవంతు లోకా సమస్య అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని అనుకోవాలి తప్పితే నేను ఒక్కటే బాగుండాలి, నేను నా సాధన వ్యక్తిగత సాధన అనుకుంటున్న వాడికి ఆ స్థితి లోయరే. ఎప్పుడు వాడు ఆ లోయర్ స్థితిలో ఉంటాడు. అందరు బాగుండాలని ఎవరైతే కోరుకుంటారో, యోగ స్థితికి ఎవరైతే వస్తారో వాళ్ళు వాళ్ళు ఆనందమైన జీవితం ఇంకా పై హైయర్ స్టేజ్కి వెళ్తారు అనమాట వాళ్ళు యోగులు. కాబట్టి భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడండి అర్జునుడిని, నువ్వు యోగిగా పోయా అంటాడు. యోగిగా అంటాడు. యోగం అంటే ఏంటి? అది వదిలేసి కాషాయం కట్టుకొని తిరగమని కాదు. అక్కడ ప్రపంచంలో నువ్వు అందరి బాధలను పోగొట్టు, ధర్మబద్ధమైన జీవితానికి ఆటంకంగా కలిగించేటువంటి పరిస్థితిని తొలగించు అని చెప్పేసి భగవద్గీత చదివితే మనకి అందులో ఉన్నట్టుగా రహస్యార్థాలు కానీ అవన్నీ కానీ ఎన్నో తెలుస్తాయి మనకి. అసలు ఎలా వే ఆఫ్ లివింగ్, మనం ఎలా బతకాలి, ఎట్లా బతకాలి, ఈ వ్యక్తిత్వం అనేది మనం ఎందుకొని మనకు యథార్థ ఎందుకు తెలియనిట్లేదు, వ్యక్తిత్వం ఎట్లా పోగొట్టుకోవాలి, ఆ శుద్ధి ఎట్లా జరగాలనేది మనకి అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఇది అది ఆయన ఇప్పటికీ ఆయన శుద్ధి కలగలేదని చెప్పి భావిస్తాను అనమాట. తర్వాత ప్రారంభ కర్మలు ఏం చేస్తున్నాయి, నన్ను ఇంకా బహిర్ముఖంగా చేస్తున్నాయి తప్పితే నేను చెడు ఆలోచనలు నా మనసులో ఇంకా పోవట్లేదు అని చెప్పేసి నేను బాధపడుతుంటాడు ఎవరు, శివతీర్థ మహారాజు. కాబట్టి నా గతి ఏంటండి, గురుగారు ఏమో కొన్నాళ్ళకి శరీరం చాలించి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు ఆశ్రమం బాధ్యతలు నా మీద పడతాయి. మరి నాలో ఈ ప్రారంభ క్రమం ఉంది అట్లాగే ఉన్నాయి, నాలో ఈ మనశుద్ధి కలగలేదు. మరి ఏం చేస్తాము, మరి గీషలు ఇవ్వాలంటే ఇటువంటి మలినమైనటువంటి హృదయంతో మన దేశంలో ఇవ్వాలంటే అది సాధ్యపడే విషయమైనా. అంతకుముందు గురుగారు నాకు దేశం ఉన్నప్పుడు కూడా నాకు ఇదే ఆలోచన ఉండేది, ఏది నేను ఇవ్వగలనా లేదా, నాలో ఇంకా ప్యూరిఫికేషన్ నేను దేశిస్తే సక్సెస్ అవుతుందా లేదా, అవతల వాళ్ళు ఇబ్బంది పడతారేమో, దానివల్ల నష్టపోతారేమో, నా మీద నమ్మకంతో, గురువు మీద నమ్మకంతో వచ్చారు వాళ్ళంతా, మరి వాళ్ళకి నమ్మకం వృధా కాకూడదు కదా అని ఆలోచనతో నేను 4 ఏళ్ళు గురువు గారిని అడిగినా కూడా నేను దేశాలకి రాలా ముందరికి. కానీ తర్వాత ఆయన చెప్పి తలసార్లు చెప్పిన తర్వాత అప్పుడు నేను వింటలేదని చెప్పి 2-3 వేరే వాళ్ళకి ఇచ్చాడు పర్మిషన్. ఆయన తర్వాత మళ్ళీ అడిగాడు, మీరు ఉండండి అని చెప్పేసి మళ్ళీ. అంటే నేను ఒక కండిషన్ పెట్టాను, మీరు పక్కన ఉంటే నేను ఇస్తానంటే చేస్తాను చెప్పాను, మీరు పక్కన ఉండాలని చెప్పారు. అప్పటికి కూడా మీరు పక్కన ఉంటే మీ పర్మిషన్ తీసుకొని మీరు పక్కన ఉంటే నిర్దేశిస్తామని చెప్పారు. అట్లా వచ్చిన వాళ్ళు వీళ్ళంతా జయ గారు కానీ, మన రమణ గారు కానీ అట్లా వచ్చిన వాళ్ళందరూ గురుగారి దగ్గర తీసుకున్నామని వచ్చారు. వాళ్ళంతా గురుగారు ఏమో వాళ్ళని నాకు అప్పు చెప్పాడు, నువ్వు దేశాలని చెప్పేది. అది అట్లా దేశంలో ఇవ్వటం ఇచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈయన కూడా నాలో ప్రత్యక్షంగా శుద్ధి కార్యక్రమం మాలో అంతర్గతంగా శుద్ధి కార్యక్రమం వెళ్ళలేకపోయినా కూడా మరి ఇప్పుడు ప్రస్తుతం నాకు గురుగారు దేశంలో ఏమున్నాడు, మరి దీనికి మరి నా సంసిద్ధంగా నేను లేదు. ఇప్పుడు మరి వాళ్ళకి అన్యాయం చేసినట్టుంది ఎట్లా అని చెప్పేసి ఈ అనుకున్నట్టుగానే అది కూడా వచ్చింది, ఆ సందర్భం కూడా వచ్చింది. ఒక 2 యువకులు వచ్చేసి నా దేశం ఏమని చెప్పి అడిగితే ఆయన దగ్గరికి గురుగారి దగ్గరికి వచ్చి విష్ణుదేవ మహారాజు దగ్గరికి వచ్చి దేశీయమని అడుగుతారు. అడిగితే వాళ్ళు ఆయన అంటాడు, నేను ఇప్పుడు ఇవ్వట్లేదు, శివంతీర్థ మహారాజు దగ్గరికి వెళ్ళి అడగండి అంటాడు. అంటే ఈయన ఏం చేస్తాడు, ఈయనకి అప్పుడు రెడీగా లేడు కదా, వాడు వచ్చి అడగంగానే మీరు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి, ఆయన పర్మిషన్ తీసుకుంటే ఆయన ఏమంటే ఇస్తారని చెప్పి అంటాడు. విష్ణుదేవ మహారాజు ఏమంటే ఇస్తారని చెప్పేసి అంటాడు అనమాట. అంటే అట్లా 2-3 సార్లు అటు ఇటు తిరిగిన తర్వాత చివరికి రోజు నిర్ణయిస్తారు, దేశం ఇవ్వడానికి నిర్ణయించుకుంటారు అనమాట. నిర్ణయించుకొని ఈయన అప్పటికి అనుమానమే, ఇది నాకు అంత శక్తి ఉందా, నాలో యోగ శక్తి ఉందా, యోగ సాధన చేయలేదు నేను, దేశంలో ఇస్తే ఆ రకంగా మనం సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పేసి ఆయన ఆలోచనతో ఆయన ఇద్దరికి దేశిస్తాడు. దేశంగానే అపరిమితంగా వెంబడే వాళ్ళకి క్రియలు మొదలవుతాయి పిల్లలకి. అలా వచ్చిన ఇద్దరు కుర్రాళ్ళకి అనమాట. అంటే క్రియలు అంటే ఏంటంటే శారీరక క్రియలు, మానసిక క్రియలు రకరకాలు ఉంటాయి. పనులను యాక్టివేషన్ జరిగితే
ముందర సూక్ష్మ శరీరంలో యాక్టివేషన్ జరుగుతుంది. సూక్ష్మ శరీరం అంటే ప్రాణవాయు కోసం అన్నమాట. ప్రాణవాయు కోసం యాక్టివేషన్ జరిగిన తర్వాత అది అదేం చేస్తుందంటే ప్రాణవాయు కోసం శుద్ధి చేసేటువంటి మూమెంట్స్ అనేది తీసుకొస్తాం అనమాట. కొంతమంది ప్రాణాయామ క్రియలు వస్తాయి, కొంతమందికి రకరకాలుగా యోగాసనాలు లాగా వస్తాయి, రకరకాలుగా వస్తాయి అనమాట. కాబట్టి ఈ ఈ క్రియలు స్టార్ట్ అవుతాయి అప్పుడే అది 3 రోజుల్లో జరిగిపోతుంది. కాబట్టి ఇది ఈయన దేశంగానే ఇద్దరిలో చాలా స్పీడ్గా క్రియలు మొదలయ్యేటప్పటికి తర్వాత ఇంకొకటి కూడా అర్థమైంది. ఇది నన్ను దీక్షించి ఎప్పుడైతే దీక్షాధికార అదే నెత్తి మీద చేయబెట్టాడో ఆ శక్తి ప్రసరణ వాళ్ళు శక్తి ప్రసరించాలి అనేది అది కూడా అర్థమైంది. మళ్ళీ వెనక్కి తిరిగి రావడం కూడా అర్థమైంది అనమాట. కాబట్టి ఇది ఆయనకి అనుభవం రూపంలో అర్థమైంది అనమాట. కాబట్టి ఇది అంతా నేను చేయట్లేదు, నాలో అసలు ఆ శుద్ధిగారి అంత కెపాసిటీ లేదు, గురుగారి దేవల్ల ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి రూఢి అయిపోయింది అనమాట. కాబట్టి గురుగారు తలుచు అన్నాడు కాబట్టి ఇంకా మనకి ఇబ్బంది లేదు, ఆయన యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి దేశంలో సక్సెస్ అయితే అని చెప్పేసి అంటే నమ్మకం అనేది ఆయనకి ఏర్పడింది అనమాట. ఏర్పడి ఆయన అదే గురుగారు తర్వాత చూసిన తర్వాత గురుగారు అన్నారు, నువ్వు భయపడ్డావు చూసావా, వాళ్ళకందరికీ చక్కగా క్రియలు జరిగింది, మంచి వాళ్ళకి కూడా మంచి స్థితి వస్తుంది, కుండల యాక్టివేషన్ అనేది జరిగింది కదా, కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదని చెప్పేసి నేను ధైర్యం చేశాను. తర్వాత ఇంకోటి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకున్నాడు, నువ్వేంటంటే నువ్వు నేను చేస్తున్నాననే భావం నీకు ఉండకూడదు, నేను గురువు అనే భావం నీలో ఉంటే నీకు ఈ చక్రం అనేది నువ్వు అది ఆగిపోతుంది. ఇది ఈ శుద్ధి కార్యక్రమం నీ ద్వారా ఇతరులకి శక్తిపాతం కలిగేటువంటి కార్యక్రమం అనేది ఆగిపోతుంది. కాబట్టి ఆ చక్రం మళ్ళీ వెనక్కి తిరుగుతుంది అనమాట. అంటే మళ్ళీ లోకంకి వస్తా, అహంకారం బయలుదేరుతుంది, మళ్ళీ లౌకికమైనటువంటి దీనికి వచ్చేస్తాము. కాబట్టి నేను ఇవ్వట్లేదు, నేను ఒక ఉపకరణమే, ఆ మన గురువు గారి చేతిలో ఒక ఉపకరణాన్ని ఆయన చెప్పాడు, నేను చేస్తున్నాను. ఈ ఉపకరణంకి మన ఇది ఉంటుందా, దానికి స్వతంత్ర అభిప్రాయాలు ఉండవు. రామకృష్ణ పరమహంసని ఒకసారి కింద ఆయన సాధారణ స్థితిలో ఉండి ఆయన కింద పడతాడు. ఒకసారి కింద పడినప్పుడు చేయిరిగినప్పుడు పట్టుకొడతారు. ఒక భక్తుడు వచ్చేసి మీకు అమ్మవారు పిలిస్తే పలుకుతుంది కదా, మీరు అమ్మవారిని ప్రార్థించవచ్చు కదా, చెయ్యి మామూలుగా రావాలని చెప్పిన అని అడుగుతారు ఒకటి. అడిగితే ఆయన ఏమంటాడంటే, నేను భగవంతుడి చేతిలో పనిముట్టింది, భగవంతుడి చేతిలో నేను ఒక పనిముట్టికి యంత్రాన్ని ఆయన యంత్రం నడిపేవాడు అంటే యజమాని ఆయన. యంత్రం ఎక్కడన్నా అడుగుతుందా నన్ను బాగు చేసి వాడుకోమని చెప్పేసి, యంత్రము నన్ను బాగు చేసేసి నువ్వు పనికి ఉపయోగించుకోమని యంత్రం ఎప్పుడు అడగదు. యజమానికి అవసరం ఉంటే యంత్రాన్ని బాగు చేసి వాడుకుంటాడు. కాబట్టి నేను అంత సమర్పణ భావం ఉండేది అనమాట. కాబట్టి నువ్వు అటువంటి సమర్పణ భావం ఉన్నప్పుడు మాత్రమే గురువు పట్ల నీకు అటువంటి సమర్పణ భావం, నేను చూస్తున్న భావం ఉంటే అది వెనక్కి తిరుగుతుంది. నీ వల్ల ఏం కాదు, నేను ఇవ్వట్లేదు, గురు పరంపరను అనుగ్రహంతో గురుగారు అనుగ్రహంతో నేను ఇస్తున్నామని చెప్పిన భావం నీలో ఉన్నంతకాలం ఈ శక్తి ప్రసారం అనేది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దానికి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆయన చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత అప్పటికి కూడా కొద్దిగా ఉంది, ఒక 2 నిమిషాలు ఉంటుంది. నేను శరీరంతో ఉన్నా లేకపోయినా కూడా నువ్వు ఈ మనసులో ఈ గట్టి పెట్టుకో, ఏది నేను చేస్తున్న భావం మాత్రం పెట్టుకోవాక. కాబట్టి ఇవన్నీ నీవు ఒక శక్తి అంటే గురు శక్తి చేస్తుందని చెప్పే భావం మీలో ఉండాలని చెప్పేది అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈయనకి కొంచెం ఆనందం కలుగుతుంది. ఏంటి, ఇప్పుడు మనకు గురు శక్తి అనేది అండగా ఉంది మనకి. కాబట్టి దీని ద్వారా మనం ఈ గురుగారు చెప్పినటువంటి టాస్క్ ఏదైతే ఉందో, ఆ పని ఏదైతే ఉందో నిరాటంకంగా చేయించినటువంటి ఒక అభిప్రాయం ఏర్పడింది. తర్వాత ఏం జరిగిందో తర్వాత ఇంతవరకు మేము చెప్తున్నాము, తర్వాత ఏం జరిగిందో వచ్చేవారం చెప్పుకుందామండి. ఇవాళ నేను చాలా టైం తీసుకున్నాను చెప్తాను, సమయం చాలా ప్రెషియస్ టైం మీ అందరిది. మీరు ఇంతవరకు మీరు ఉన్నారు, చక్కగా ఉన్నారు. ఇది నేను చెప్పింది ఏంటంటే, ఇది సాధనకి అందరికి ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకన్నా సాధనలోకి వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాళ్ళు 40 మంది ఉన్నారు ఇందులో, అందులో సబ్స్క్రిప్షన్ 20-30 ఉంది. అంటే మన వాళ్ళు మొత్తం కూడా సబ్స్క్రైబ్ కావాలా. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ యూట్యూబ్ ఛానల్ని. చేసుకొని అందులో అవి వీడియోలు ఎప్పుడు ఉంటాయి, చక్కగా మీరు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వినొచ్చు. ఆ ఛానల్ ఎందుకు పెట్టింది ఎందుకంటే మన వాట్సాప్లో ఉంటే
ఇవన్నీ మన ఇది చెప్పిన విషయాలు ఏవి కూడా మీకు మర్చిపోతుంటారు. మళ్ళీ ఎప్పుడైనా కావాలన్నప్పుడు వినాలంటే ఆ యూట్యూబ్లో ఉంటే మీ అన్నీ వినొచ్చు అనమాట. కాబట్టి ఆ యూట్యూబ్ ఛానల్ని అందరూ నేను లింక్ మళ్ళీ ఇస్తాను. ఆ లింక్ని మీరు ఇది చేసుకోండి. దాని ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ లింక్ నేను పెడతాను, మళ్ళీ గ్రూప్లో పెడతాను. అది సబ్స్క్రైబ్ చేసుకోండి, చక్కగా అందులో వినండి వీడియోలు. ఈరోజుకి స్వస్తి, ఉంటానండి. నమస్కారం.